మార్నింగ్ టీమ్. సో, నా పేరు రఘురామ్. నేను బ్లూ స్టార్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. మన ఈ వీడియోలో 2026 రూమ్ ఎయిర్ కండిషనర్స్ ట్రైనింగ్ గురించి మనం చూద్దాం. సో, ముందుగా మనకి ఆహ్, ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చూద్దామండి. సో, బ్లూ స్టార్ కంపెనీ అనేది మనకు స్టార్ట్ చేసి ఇప్పటికి 80 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మనకి ముందుకు వెళ్తూ ఉందండి. సో, మనకి బ్లూ స్టార్ ఒక గొప్ప విషయం ఏంటంటే, సో, ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి అండ్ బయట కంట్రీస్‌కి మనకి ఎక్స్‌పోర్ట్ చేస్తూ అక్కడ కూడా మనకి ఆపరేషన్స్ అనేవి చేస్తుందండి. ఇదొక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ స్టార్‌కి ఇండియాలో అరౌండ్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో, మనకి దగ్గరగా ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏంటంటే శ్రీ సిటీ అన్నమాట. సో, ఇది మనకి ఆంధ్ర అండ్ తమిళనాడు బోర్డర్‌లో మనకి శ్రీ సిటీ ఫ్యాక్టరీ అనేది ఉంది. అండ్ మనకి షాప్‌లో గూడా మనం సేల్ చేసే చాలా ప్రొడక్ట్స్ వరకు మనకి శ్రీ సిటీ నుంచే మోస్ట్‌లీ మనకి వస్తాయన్నమాట. అండ్ ఇంకొన్ని మోడల్స్ ఏంటంటే మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి గూడా మనకి కొన్ని మోడల్స్ అనేవి వస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి లార్జెస్ట్ ఆర్&డి ల్యాబ్ అనేది ఉందండి. అంటే మనకి ఆర్&డి జనరల్‌గా ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేస్తారో, కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావడానికి, కొత్త ఫ్యూచర్స్‌ని టెస్ట్ చేయడానికి, ప్రొడక్ట్ డ్యూరబిలిటీ ఎలా ఉందో చెక్ చేయడానికి. సో, ఈ మనకి క్యూఆర్‌డి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీటికి సంబంధించి మన టెస్టింగ్ అనేది చేయడానికి మనకి చాలా పెద్ద ల్యాబ్ ఉందన్నమాట. ఓకే. సో, మనకి కంపెనీ వచ్చేసి 1943లో స్టార్ట్ అయింది ముంబైలో. నెక్స్ట్ వచ్చేసి నేను క్యూఆర్‌డి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. బ్లూ స్టార్ గురించి చెప్పాలి అంటే కంపల్సరీ క్యూఆర్‌డి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇక్కడ క్యూఆర్‌డి అంటే ఏంటంటే క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. సో, క్వాలిటీ అనే పదాన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది మనకి అందులో ఉన్న మెటీరియల్ గానీ, ఆ మెటీరియల్ థిక్‌నెస్, అందులో ఉండే స్పేర్ పార్ట్స్ క్వాలిటీ, మనకి బాగా వర్క్ చేస్తుంది. పట్టుకుంటే టచ్ ఫీల్ గానీ, ఆ మెటీరియల్ క్వాలిటీ గాని ఇవన్నీ కూడా మనకి జనరల్‌గా అర్థమవుతాయి. సో, ఇవన్నీ బాగున్నప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రొడక్ట్ అనేది క్వాలిటీ చాలా బాగుంది అని మనం అంటాము. అలానే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అంటే మన్నిక. అది ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది? ఎలా వర్క్ చేస్తుంది? రిపేర్స్ ఏమి రాకుండా బాగా వర్క్ చేస్తుందా లేదా? సో, మనకి ఆన్ చేసిన ప్రతిసారి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుందా లేదా? ఓవరాల్ ఆ ప్రొడక్ట్ లైఫ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఇవన్నీ కూడా మనకి క్యూఆర్‌టీ లో మనకి కవర్ అవుతాయి. ఓకే. సో, ఈ క్యూఆర్‌డి అనే కాన్సెప్ట్ బ్లూ స్టార్ అనేది చాలా సీరియస్‌గా తీసుకుంటుందండి. సో, మనకి 80 ఇయర్స్ బ్లూ స్టార్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఏంటంటే, బ్లూ స్టార్‌లో 80 కన్నా ఎక్కువ టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లనేవి ఎంత టఫ్‌గా ఉంటాయంటే, ఆల్‌మోస్ట్ వాళ్ళు గ్యాస్ లీక్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికే ఆల్‌మోస్ట్ 15-16 రకాల టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తారనమాట. సో, ఇట్లాగా ఇవన్నీ ఒక శాంపుల్‌గా నేను చెప్తున్నాను. సాల్ట్ స్ప్రే టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ బంప్ అండ్ జోల్ టెస్ట్ అంటే గతుకుల్లో మనకి తీసుకెళ్ళేటప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా వీటికి సంబంధించిన టెస్ట్ ఒకటి చేస్తారు. కొంత హైట్ నుంచి కింద పడేసి బాక్స్ అనేది లోపల ఉన్న ప్రొడక్ట్ ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా? స్పేర్ పార్ట్స్ ఏమన్నా లూజ్ అయిపోయాయా? ఇవన్నీ కూడా మనకి ఇందులో చెక్ చేస్తారనమాట. ఓకే. వీటన్నిటిలో పాస్ అయిన తర్వాత మనకి క్వాలిటీ టెస్ట్ అనేది సర్టిఫై అయిన తర్వాతే మనకి మార్కెట్‌లోకి ప్రొడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇండియా ట్రస్ట్ బ్లూ స్టార్. సో, ఇండియా ట్రస్ట్ బ్లూ స్టార్ అనే వర్డ్ అనేది ఏదో జస్ట్ లైక్ దట్ క్యాజువల్‌గా చెప్పట్లేదండి. సో, మనకి బ్లూ స్టార్ అనేది ఇనిషియల్‌గా కమర్షియల్ ఏసీస్‌లో మనకి ఫస్ట్ లాంచ్ అయింది. ఆహ్, మనకి రూమ్ ఎయిర్ కండిషనర్స్ హార్డ్‌లీ ఏంటంటే ఒక 20, 30 ఇయర్స్ నుంచే మనకి ఇంట్లో యూజ్ చేసే ఏసీలనేవి బ్లూ స్టార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంది. ముందు ఏంటంటే కమర్షియల్ రెఫ్రిజిరేషన్ ఉండేది. లైక్ మాల్స్ గానీ, ఎయిర్‌పోర్ట్స్, మెట్రోస్ ఇలాంటి వాటిల్లో యూజ్ చేసే ఏసీలన్నీ గూడా మనకి కమర్షియల్ ఏసీస్ కిందొస్తాయి కదా! ఇవి ఎప్పటినుంచో తయారు చేస్తుంది. సో, ఇండియాలో టాప్ 2, 3 కంపెనీస్‌లో బ్లూ స్టార్ కంపల్సరీ ఉంటుంది కమర్షియల్ రెఫ్రిజిరేషన్‌లో. అదే మనకి రూమ్ ఎయిర్ కండిషనర్స్‌లో తీసుకుంటే టాప్ 5 కంపెనీస్‌లో మనకు ఒక స్టేట్‌లో సిక్స్త్ పొజిషన్, ఒక స్టేట్‌లో ఫోర్త్ పొజిషన్ అలా అప్ అండ్ డౌన్‌గా మనకి ఓవరాల్‌గా టాప్ 5 పొజిషన్స్‌లో ఇండియాలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఎయిర్ కండిషనర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మనం ఏసీ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందనేది మనం ఒకసారి చూద్దాం. సో, ఏసీలో బేసిక్‌గా మనకి 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఏంటంటే కంప్రెసర్, నెక్స్ట్ కండెన్సర్ అండ్ ఫ్యాన్, నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్ వాల్వ్ అండ్ ఫైనల్‌గా ఎవాపరేటివ్ అండ్ బ్లోయర్. ఓకే. సో, మనం ఇండోర్ యూనిట్‌లో ఏదైతే చూస్తామో ఎవాపరేటివ్ అండ్ బ్లోయర్ అనేది మనకి ఇండోర్ యూనిట్‌లో వస్తుంది. ఎక్స్‌పాన్షన్ వాల్వ్ అది బేస్డ్ ఆన్ కంపెనీ కొన్నిట్లో అవుట్‌డోర్‌లో ఉంటుంది. కొన్నిట్లో ఇండోర్‌లో ఉంటుంది. ఓకే. అండ్ కండెన్సర్ అండ్ ఫ్యాన్ గాని, కంప్రెసర్ గాని ఇది కంప్లీట్‌గా ఇది అవుట్‌డోర్‌లోనే ఉంటాయండి. సో, మనకి బాడీలో మన హ్యూమన్ బాడీలో బ్లడ్ అనేది ఎలా అయితే ఇంపార్టెంటో, మనకి న్యూట్రియంట్స్ అనేది బాడీ మొత్తం సప్లై చేస్తుంది కదా! సిమిలర్‌గా అలానే ఏసీలో
ఈ రెఫ్రిజిరెంట్ ని మనం జనరల్ గా చాలా మంది గ్యాస్ అని చెప్పి అంటారు. సో ఈ ఏసీలో ఈ గ్యాస్ అనేది మనకు అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో అది హీట్ అవ్వాలన్నా, కూల్ అవ్వాలన్నా గానీ, ఈ రెఫ్రిజిరెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఇక్కడ ట్రావెల్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాసెస్ ద్వారా మనకి ఇది అచీవ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం నార్మల్ గా కూల్ చేసే ఏసీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వర్కింగ్ మెకానిజం ఎలా ఉంటుందనేది నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చి రెఫ్రిజిరెంట్ అనేది కంప్రెసర్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కంప్రెస్ అయ్యి ఆ గ్యాస్ ని బయటకు అనేది పంపిస్తుంది. జనరల్ గా గ్యాస్ ని కంప్రెస్ చేసినప్పుడు ఈ R32 గ్యాస్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దీని ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, దీన్ని కంప్రెస్ చేసినప్పుడు దీంట్లో ప్రెషర్ అండ్ టెంపరేచర్ రెండు అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇది బయటకు వెళ్తుంది అనమాట, కంప్రెసర్ నుంచి బయటకు వస్తుంది. అందుకే మీరు ఇక్కడ కలర్ చూసుకుంటే డార్క్ రెడ్ కలర్ అనేది ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి కండెన్సర్ కాయిల్ లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యాన్ అనేది ఒక ఎక్స్ట్రాగా పెట్టి ఈ లోపల గ్యాస్ లోపల ఏదైతే టెంపరేచర్ ఉందో దీన్ని మనం కూల్ చేస్తాము. ఓకే. సో కంప్లీట్ గా కూల్ అవ్వదు, కొంతవరకు కూల్ అవుతుంది. అందుకే మీరు కలర్ చూసుకుంటే మెల్లగా ఆరెంజ్ కలర్ కి, తర్వాత ఎల్లో కలర్ కి ఇట్లా చేంజ్ అయింది. నెక్స్ట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కొంత టెంపరేచర్ అనేది తగ్గింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రెషర్ అనేది తగ్గించాలి. సో ఈ ప్రెషర్ ని తగ్గించడం కోసం మనం ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది ఏంటంటే సన్నగా వచ్చే పైప్ లో నుంచి ఉన్న గ్యాస్ అనేది ఒకసారిగా కొంచెం పెద్ద సైజ్ పైప్ లోకి స్లోగా వదులుతుంది అనమాట ఆ గ్యాస్ అనేది. ఇది ఎలా అంటే టోల్ గేట్ లో మనకి ఒక సైడ్ వెహికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. టోల్ గేట్ లో ఒక్కొక్కటి ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసుకొని ఆపోజిట్ వైపు ఒక్కొక్క వెహికల్ వెళ్తుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ ఉన్న వెహికల్స్ అంతా కూడా రోడ్ అంతా ఖాళీగా ఉంటది, ఎందుకంటే వెహికల్స్ ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి కాబట్టి. సో సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి ఒక సైడ్ నుంచి గ్యాస్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లో కనిపిస్తుందో అటు సైడ్ గ్యాస్ అనేది ఒక్కసారిగా మనకి గేట్స్ ఓపెన్ అవ్వడం వల్ల, స్లోగా రావడం వల్ల మనకి ఆ ప్రెషర్ అనేది రిలీజ్ అయిపోతుంది దాంట్లో నుంచి. ఓకే. సో ఇట్లా ప్రెషర్ రిలీజ్ అయిపోయింది, టెంపరేచర్ అనేది కూడా తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ R32 గ్యాస్ దాని ప్రాపర్టీ ఏంటంటే వెంటనే అది చాలా చల్లగా అయిపోతుంది. ఎంత చల్లగా అంటే ఐస్ అంత చల్లగా అయిపోతుంది అనమాట. ఇది అక్కడి నుంచి మనకి ఇండోర్ యూనిట్ లోకి వస్తుంది, అంటే ఎవాపరేటివ్ కాయిల్ అండ్ బ్లోయర్ దగ్గరకు వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఇది ఇండోర్ యూనిట్ అంటే రూమ్ లోపల ఉంటుంది ఇది. సో ఇదేంటంటే ఎంత చల్లగా ఉంటుందంటే ఐస్ అంత చల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బ్లోయర్ అనేది ఉంటుంది. ఈ బ్లోయర్ ని మనము బిఎల్డిసి ఫ్యాన్ అని అంటాము. సో ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంటే రూమ్ లో ఉన్న గాలి తీసుకొని ఈ కాపర్ పైప్స్ కి తగులుతూ మనకి కింద నుంచి సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి పైప్స్ అనేవి చల్లగా ఉన్నాయి, కాపర్ పైప్స్ అనేవి. సో ఎప్పుడైతే గాలి వాటికి తగులుతుందో మనకి ఆ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరిగి రూమ్ లో ఉన్న గాలి అనేది మెల్లగా చల్లగా అవడం మొదలవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ కాపర్ పైప్స్ మనకి చల్లదనం అనేది తగ్గిపోతుంది కదా ఈ ప్రాసెస్ లో. అప్పుడు మళ్ళీ అది రిటర్న్ ఆ గ్యాస్ ఏదైతే ఉందో అది కంప్రెసర్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రిటర్న్ కంప్రెసర్ లో మళ్ళీ కంప్రెస్ అవుతుంది. టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది రెండు బిల్డప్ అవుతాయి. అండ్ మళ్ళీ సేమ్ మనకి కండెన్సర్ కాయిల్ లో టెంపరేచర్ తగ్గుతుంది, ఎక్స్పాన్షన్ కాయిల్ ఏంటంటే ప్రెషర్ తగ్గుతుంది, అండ్ మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ ఇండోర్ యూనిట్ లోకి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా జరగడం వల్ల మనకి ఏంటంటే ఆ కూలింగ్ అనేది కంటిన్యూస్ గా మనకి రూమ్ లో ఉన్న గాలి అనేది చల్లగా చేస్తూ ఉంటుంది. ఇంకొక ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినంతా ఏంటంటే మనకి కూల్ చేసే ఎయిర్ కండిషనర్స్ గురించి చెప్పాను. మనకి ఏసీల్లో కూల్ చేయడంతో పాటు హాట్ చేసే అంటే వేడి గాలి ఇచ్చే ఏసీలు కూడా ఉంటాయి. దీన్ని హాట్ అండ్ కూల్ ఏసీస్ అని అంటారు. సో వీటిలో ఎలా ఉంటుందంటే ఈ ఇండోర్ యూనిట్ చల్లగా వచ్చే గాలి ఏదైతే మెకానిజం ఉందో ఇది రివర్స్ అయిపోతుంది అనమాట. సో గ్యాస్ మనకి ఇక్కడ నుంచి అవుట్డోర్ యూనిట్ లోకి, తర్వాత ఇండోర్ యూనిట్ లోకి కాకుండా ఫస్ట్ ఇండోర్ యూనిట్ లోకి, తర్వాత అవుట్డోర్ యూనిట్ లోకి వెళ్తుంది అనమాట. రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు ఈ రెండు కూడా ఆపోజిట్ అయిపోతాయి. అంటే చల్లగా ఉండేది వేడిగా అవుతుంది, వేడిగా ఉండేది చల్లగా అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇలా జరగడం వల్ల ఇంతకు ముందు చల్లగాలి వచ్చేది కదా, ఇప్పుడు వేడిగాలి అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఇది మనకి ఇండోర్ యూనిట్ అండి. శాంపుల్ ఇమేజెస్ మీకు చూపిస్తున్నాను. ఇండోర్ యూనిట్ లో ఇక్కడ మనకి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, అంటే గాలిలో ఉన్న డస్ట్ అనేది ఫిల్టర్ చేయడానికి. అండ్ ప్రోడక్ట్ మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు బెస్ట్ గా ఉండేదానికి ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి కొంత హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో కాపర్ పైప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి గ్యాస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఇండోర్ యూనిట్ కి, అవుట్డోర్ యూనిట్ కి, ఇదంతా కంప్లీట్ గా కాపర్ పైప్స్, 100% కాపర్ పైప్స్ మనం యూజ్ చేస్తాము. కాపర్ అనేది మనకి హీట్ కానీ కూల్ కానీ ఏంటంటే బెస్ట్ గా మనకి పెర్ఫార్మ్ చేస్తాయి. అండ్ ఇందులో బ్లోయర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే గాలి అనేది పైనుంచి ఇక్కడ లోపల నుంచి పైనుంచి వచ్చి లోపల కాపర్ పైప్స్ టచ్ అవుతూ కింద నుంచి చల్లగాలి అనేది బయటకు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి అవుట్డోర్ అండి. ఈ అవుట్డోర్ లో ఏంటంటే మనకి ఇక్కడ కంప్రెసర్ అనేది ఉంటుంది. ఈ కంప్రెసర్ లో నుంచి వచ్చిన మనకి ఆ హై టెంపరేచర్
హై ప్రెషర్ ఉన్న రెఫ్రిజిరెంట్ అనేది ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ ఉంది చూడండి ఫ్యాన్ వెనకాల, అందులోకి సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫ్యాన్ ద్వారా ఏంటంటే టెంపరేచర్ అనేది ఇంకొంచెం ఫాస్ట్ గా మనకి కూల్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనల్ గా ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇండోర్ లోకి గ్యాస్ అనేది పైప్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది, అది లోపలికి వెళ్తుంది. సో ఈ విధంగా మనకి లోపలికి వెళ్ళడము అండ్ బయటికి రావడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏసీ అనేది బేసిక్ గా ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది ఏంటంటే ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీస్. సో ఇక్కడ మనకి నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీనే ఫిక్స్డ్ స్పీడ్ అని కూడా అంటాం అనమాట. సో ఇది మనకి ఇనిషియల్ గా ఏసీలు కనుక్కున్నప్పుడు మొదటగా యూజ్ చేసిన టెక్నాలజీ ఫిక్స్డ్ స్పీడ్ ఆర్ నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ మాత్రమే. ఓకే, సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను కస్టమర్ని, నేను నాన్ ఇన్వర్టర్ ఏసీ లేదా ఫిక్స్డ్ స్పీడ్ ఏసీని నేను మా ఇంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. దీన్ని నేను ఒక 25 డిగ్రీస్ పెట్టి నేను యూజ్ చేయడం మొదలు పెట్టాను. సో ముందు ఏసీ ఆన్ చేయగానే ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను ఆన్ చేసి 25 డిగ్రీస్ పెట్టుకున్నానో ఏసీ అనేది 100% లో వర్క్ అయ్యి మనకి ఆ 25 డిగ్రీస్ అనేది రూమ్ లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తీసుకొచ్చేస్తుంది అనమాట టెంపరేచర్ అనేది. ఎప్పుడైతే రూమ్ లో మనకి 25 డిగ్రీస్ అనేది రీచ్ అయిపోయిందో దాంట్లో సెన్సర్ ఉంటుంది అనమాట ఇండోర్ యూనిట్ లో చెక్ చేయడానికి రూమ్ లో ఉన్న టెంపరేచర్, కస్టమర్ పెట్టిన టెంపరేచర్ రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మ్యాచ్ అయ్యాయో సెన్సర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, కస్టమర్ పెట్టిన ఇన్ఫర్మేషన్ రెండు మ్యాచ్ అయిన తర్వాత వెంటనే ఏసీ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఆఫ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఒక 1 మినిట్ 2 మినిట్స్ మళ్ళీ రూమ్ లో టెంపరేచర్ పెరుగుతుంది కదా స్లోగా. సో పెరిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ డిఫరెన్స్ అనేది రాగానే, సెన్సర్ లో డిఫరెన్స్ రాగానే వెంటనే మళ్ళీ ఏసీ ఆన్ అయ్యి 100% స్పీడ్ లో వర్క్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది టెంపరేచర్ అచీవ్ అవ్వగానే. సో ఇట్లా ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఇట్లా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి రూమ్ లో అనేది టెంపరేచర్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, ఎందుకంటే ఆ 1 to 3 డిగ్రీస్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. రెండోది సౌండ్ అనేది ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు 100% లో మనం వర్క్ చేసే ప్రోడక్ట్ ఏదైనా కానీ సౌండ్ అనేది ఎక్కువగా చేస్తుంది. ఓకే, ఆ వైబ్రేషన్స్ అనేవి కూడా కాస్త ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పవర్ అనేది కూడా మనకి ఎక్కువగా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ వేర్ అండ్ టేర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ 100% ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు ఆ పార్ట్స్ మీద ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏసీలో యూజ్ చేసే పార్ట్స్ మీద. సో వీటి లైఫ్ అనేది జనరల్ గా ఏంటంటే కాస్త తక్కువ అనేది అయిపోతుంది అనమాట ఈ ఓవర్లోడ్ వల్ల. సో ఈ విధంగా మనకి ఫిక్స్డ్ స్పీడ్ ఆర్ నాన్ ఇన్వర్టర్ ఏసీ అనేది వర్క్ చేస్తుంది. దీన్ని మనము ఓవర్కమ్ చేయడానికి ఏం చేసామంటే ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చాము. ఇన్వర్టర్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే దీనికి కూడా సేమ్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఇప్పుడు నేను కస్టమర్ని, నేను ఒక ఇన్వర్టర్ ఏసీ అనేది నేను ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సేమ్ 25 డిగ్రీస్ ఇందులో కూడా పెట్టాను. సో ఇందులో ఏమవుతుందంటే ముందు ఏసీ ఆన్ అవ్వడం మటుకు ఫిక్స్డ్ స్పీడ్ ఏసీ లాగే 100% లో వర్క్ అవుతుంది. వర్క్ అయ్యి ముందు రూమ్ లో 25 డిగ్రీస్ అనేది తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎంతైతే పవర్, ఎంతైతే ఎనర్జీ మనకి అవసరమో ఆ 25 డిగ్రీస్ మెయింటైన్ చేయడానికి రూమ్ లో, సో అంత స్పీడ్ లోనే కంప్రెసర్ అనేది ఆఫ్ అవ్వకుండా రన్ అవుతూ ఉంటుంది స్లోగా ఏసీ. ఓకే, సో ఇది స్లోగా రన్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది నాన్ ఇన్వర్టర్ లో ఉన్నంత ఇదిగా ఇక్కడ ఉండదు. సో ఇక్కడ కంటిన్యూస్ గా ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలో కంటిన్యూస్ గా ఏసీ అనేది ఆన్ అయినంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. కాకపోతే మనము టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు కాస్త స్పీడ్ గా కాస్త స్లోగా ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ జీరోకి మటుకు వెళ్ళిపోదు. సో దీనివల్ల మనకి సౌండ్ కానీ, వైబ్రేషన్స్ కానీ, పవర్ కానీ అండ్ పార్ట్స్ యొక్క మనకి డ్యూరబిలిటీ కానీ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ స్పీడ్ ఆర్ నాన్ ఇన్వర్టర్ ఏసీతో కంపేర్ చేస్తే కాస్త బెటర్ గా ఉంటుంది మనకి ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఏ కెపాసిటీ ఏసీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము ఏసీ ఫంక్షనాలిటీ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఏసీ మనకి ఇన్వర్టర్ టెక్నాలజీ తీసుకోవాలా, నాన్ ఇన్వర్టర్ తీసుకోవాలా అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ రెండు కూడా కస్టమర్ డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న కండిషన్ ఏంటంటే మనకి ఏ కెపాసిటీ ఏసీ తీసుకోవాలి అంటే ఏసీలో మనకి కెపాసిటీస్ ఉంటాయి, లైక్ 1 టన్, 1.5 టన్, 2 టన్ ఇట్లా మనకి కెపాసిటీస్ అనేవి ఉంటాయి. సో ఇది ఎలా తీసుకోవాలి అనేది కస్టమర్ ని మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగాలన్నమాట. ముందుగా ఏం అడగాలంటే మీ ఇల్లు అనేది ఏ ఫ్లోర్ లో ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందా, సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందా, టాప్ ఫ్లోర్ లో ఉంటుందా, పెంట్ హౌస్ లో ఉంటుందా, ఈ క్వశ్చన్స్ అనేవి మనం అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే హీట్ అనేది మనకి అన్ని రూమ్స్ లో సమానంగా ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో ఏసీ లేకపోయినా కానీ కాస్త చల్లగానే ఉంటుంది. అదే కొంచెం పెంట్ హౌస్ లో ఉన్నారనుకోండి, అక్కడ డైరెక్ట్ గా ఎండ అనేది రూమ్ మీద పడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మన కెపాసిటీ అనేది డిసైడ్ చేసుకుంటాము. రూమ్ లో ఎంతమంది ఉంటారు అంటే ఇద్దరు ఉన్నారనుకోండి, హీట్ అనేది ఎక్కువ ఉండదు ఆ రూమ్ లో. సో అక్కడ మనకి దానికి తగ్గట్టుగా ఏసీ తీసుకుంటాం. అండ్ రూమ్ లో ఒకవేళ 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టుగా ఏసీ అనేది తీసుకుంటాం. రూమ్ లో కిటికీలు ఎన్ని ఉంటాయి,
రూమ్ లో మనకి ఓపెన్ స్పేసెస్ ఎన్ని ఉంటాయి, రూమ్ లో మనం యూజ్ చేసే సామాన్లు ఎన్ని ఉంటాయి, అరమార్లకి మనకి ఓపెన్ గా ఉండే అరమార్లా లేదంటే మనకి డోర్స్ క్లోజ్ చేసి ఉంటారా. సో ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే మేజర్ గా మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ ఫ్లోర్ లో ఏసీ అనేది ఉంటుంది అండ్ రూమ్ లో ఎంతమంది ఉండొచ్చు. సో ఈ రెండు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. వీటిని బేస్ చేసుకొని మనం టనేజ్ అనేది డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఏ టైప్ ఆఫ్ ఏసీ తీసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ ఏసీ అంటే ఆల్రెడీ మీరు ముందు చెప్పారు కదా సార్, ఇన్వర్టర్ లేదా నాన్ ఇన్వర్టర్ రెండు టెక్నాలజీసే ఉంటాయి అని. మరి టైప్ ఆఫ్ ఏసీ అంటే ఏంటి అని అంటే జనరల్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్వర్టర్ ఏసీస్ లోనే చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ కి పవర్ సేవింగే నాకు ఇంపార్టెంట్. ఓకే, నాకు కొంచెం పెర్ఫార్మెన్స్ కాస్త డౌన్ అయినా పర్లేదు కానీ పవర్ సేవింగే కావాలి అనే వాళ్ళకి వాటికి సపరేట్ ఏసీ అనేది మన దగ్గర ఉంది. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే నాకు పవర్ కన్జంప్షన్ ఎక్కువ అయినా పర్లేదు కానీ నాకు పెర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ ఉండాలి అని అంటారు. అలాంటి వాళ్ళకి హెవీ డ్యూటీ ఏసీస్ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ గురించి ఎక్కువ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ మోడల్ ఉంది, అది తీసుకుంటారు. ఇప్పుడు మన రీసెంట్ గా కోవిడ్ అనేది వచ్చింది తర్వాత నుంచి ఏంటంటే చాలా మంది ఈ హెల్త్ రిలేటెడ్ గా ఎక్కువ కేర్ఫుల్ గా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మన దగ్గర యాంటీవైరస్ మోడల్స్ కూడా మన దగ్గర ఏసీస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో వీటితో పాటు మన దగ్గర ఏంటంటే ఇప్పుడు అంత ప్రెసెంట్ వైఫై అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన దగ్గర వైఫై తో వర్క్ అయ్యే ఏసీస్ కూడా, వైఫై తో కంట్రోల్ చేసే ఏసీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఫ్లాగ్షిప్ లోకి అంటే కొంచెం ప్రీమియం రేంజ్ ఏసీస్ లోకి వస్తాయి. సో వీటి గురించి మనం తర్వాత చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి టన్నేజ్ అనేది డిసైడ్ అయ్యాం, ఇవన్నీ కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఏ కెపాసిటీ తీసుకోవాలి అని అంటే ముందుగా ఏంటంటే మన రూమ్ సైజ్ అనేది చూసుకోవాలండి. సో సైజ్ ఆఫ్ ద రూమ్ మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు ఒకవేళ కస్టమర్ దగ్గర 90 నుంచి 120 ఎస్ఎఫ్టీ ఉంటే 1 టన్ ఏసీ అని, 120 నుంచి 160 ఎస్ఎఫ్టీ అంటే 1.5 టన్ ఏసీ అని, ఒకవేళ 160 నుంచి 220 ఎస్ఎఫ్టీ కానీ రూమ్ ఉంది అని అంటే అక్కడ 2 టన్ ఏసీ అని మనం దాన్ని బట్టి తీసుకుంటాం. ఓకే, సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ నంబర్స్ కొంచెం అన్ఈవెన్ గా ఉన్నాయి కాబట్టి నేను సింపుల్ గా మీకు చెప్తాను. 100 ఎస్ఎఫ్టీ ఉంటే 1 టన్, 150 ఎస్ఎఫ్టీ ఉంటే 1.5 టన్ అండ్ 200 ఎస్ఎఫ్టీ ఉంటే 2 టన్ వరకు మనం తీసుకోవచ్చు. ఈ నేను చెప్పిన నంబర్స్ అనేవి రఫ్ గా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఈ నంబర్స్ అనేవి ఒక 5-10% అప్ అండ్ డౌన్ అయినా ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ వేరియేషన్ అనేది ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక కస్టమర్ ఏం చేశారంటే రూమ్ సైజ్ అనేది చెప్పకుండా తను ఏసీ కావాలని చెప్పి వచ్చారు. అలానే అక్కడ సేల్ చేసే పర్సన్ కూడా రూమ్ సైజ్ అడగకుండా తనకి సేల్ చేసేసారు, కస్టమర్ కి ఐడియా ఉందేమోనని. ఇక్కడ ఏమైందంటే తను 2 టన్ కెపాసిటీ కావాల్సిన రూమ్ లో 1.5 టన్ ఏసీ వాడడం వల్ల ఆ కూలింగ్ అనేది సరిపోవట్లేదు. ఇది మనకి ఎలా తెలిసిందంటే ఇన్స్టాలేషన్ చేసే అతను వెళ్ళి ఇన్స్టాలేషన్ చేసేసి వచ్చేసారు. తర్వాత కస్టమర్ ఏసీ ఆన్ చేశాక నాకు కూలింగ్ అనేది ఎంతసేపు ఆన్ చేసినా చాలా తక్కువ వస్తుంది, సరిపోవట్లేదు అని అన్నారు. ఏంటని మళ్ళీ మన టీం వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే రూమ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. ఓకే, సో ముందుగా ఇన్స్టాలేషన్ చేసినప్పుడు వాళ్ళు సామాన్లు అవన్నీ కూడా అలానే పెట్టడం వల్ల సరిగా గమనించలేకపోయారు. తర్వాత వాళ్ళు ఏంటంటే ఏసీ ఇన్స్టాల్ చేశాక కొన్ని సామాన్లు అనేవి తీసేసి వేరే రూమ్ లో పెట్టుకున్నారు. అప్పుడు ఆ రూమ్ సైజ్ అనేది పెద్దగా అయిపోయింది. దీనివల్ల ఏంటంటే కూలింగ్ అనేది సరిపోవట్లేదు. అందుకే మనం కరెక్ట్ ఏసీ అనేది కరెక్ట్ రూమ్ కి మనం సేల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ క్వశ్చన్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఆన్సర్ అనేది. నెక్స్ట్ మనకి వచ్చేసి స్టార్ రేటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టార్ రేటింగ్ అనేది మనం జనరల్ గా అన్ని ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. ఏసీలో మనకి స్టార్ రేటింగ్ అనేది డిసైడ్ చేసేది ఎవరంటే బిఈఈ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇది ఒక సంస్థ, ప్రభుత్వ సంస్థ. ఇదేం చేస్తుందంటే మనకి స్టార్ రేటింగ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. జనరల్ గా స్టార్ రేటింగ్ అని మనం నార్మల్ గా అంటాం కానీ దీన్ని కరెక్ట్ గా చెప్పాలి అంటే ఐసీఆర్ అని చెప్పి అంటారు, ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో. ఇది మనకి కరెక్ట్ పదం అనమాట ఈ స్టార్ రేటింగ్ ని మనం చెప్పడానికి. సో మనకి 1 జూలై 2022 నుంచి 31 డిసెంబర్ 2025 అంటే మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మనకి 3 స్టార్ ఏసీ అంటే ఏంటంటే 3.8 నుంచి 4.39 వరకు ఉంటే 3 స్టార్ ఏసీ అని చెప్పి అనేవాళ్ళం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఇక్కడ ఐసీఆర్ అని చెప్పి ఇక్కడ 5.04 అని కనిపిస్తుంది కదా, ఇది రేటింగ్ అనమాట. ఇలానే మీకు రేటింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. 3 స్టార్ ఏసీకి రేటింగ్ ఒకలాగా ఉంటుంది, 5 స్టార్ ఏసీకి ఒకలాగా ఉంటుంది, 1 స్టార్ కి ఒకలాగా ఉంటుంది. ఇట్లా రేటింగ్స్ చేంజ్ అవుతాయి. ఆ రేటింగ్ ని బట్టి మన స్టార్స్ అనేవి డిసైడ్ చేస్తాం. అలానే 5 స్టార్ ఏసీ తీసుకుంటే 5.0 కన్నా ఎంత ఎక్కువ ఉన్నా కానీ అది 5 స్టార్ ఏసీ అనే అంటాం అనమాట. కొన్ని కంపెనీస్ ఏంటంటే మాది 6.5 ఉంది, కొన్ని కంపెనీస్ మా దగ్గర 7.0 స్టార్ రేటింగ్ ఉంది అని అంటారు. వాళ్ళు అంటే మనం ఎన్ని స్టార్స్ ఎంత రేటింగ్ ఎక్కువ ఉన్నా కానీ ఫైనల్ గా 5 స్టార్ అనేది హైయెస్ట్ రేటింగ్ అనమాట. ఓకే,
సో ఇప్పుడు మనం జనవరి నుంచి మనకి ఏమైందంటే ఈ టేబుల్ అనేది చేంజ్ అయింది. సో ఫస్ట్ జనవరి 2026 నుంచి ఈ టేబుల్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రూమ్ ఎయిర్ కండిషనర్స్ ఇక్కడ మీరు తీసుకుంటే, ఇక్కడ మీకు 3.8 నుంచి 4.39 వరకు ఇంతకుముందు 3 స్టార్ ఏసీ కదా! ఇప్పుడొచ్చి 4.3 నుంచి 4.99 వరకు 3 స్టార్ ఏసీ అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఎంత పెరిగింది? 0.6 నుంచి మనకు 0.7 వరకు మనకు ఆ డిఫరెన్స్ అనేది ఇప్పుడు అప్‌గ్రేడ్ అయింది. ఇంక్రీజ్ అయింది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. సేమ్ అలానే మనకి 5 స్టార్ ఏసీ కూడా తీసుకుంటే ఇంతకుముందు 5.0 కన్నా ఎక్కువ ఎంత ఉన్నా గానీ మనకి 5 స్టార్ ఏసీ కింద వచ్చేది. ఇప్పుడేంటంటే 5.6 కన్నా ఎక్కువ ఉంటేనే మనకి 5 స్టార్ ఏసీ అన్నమాట. సో, ఇప్పుడు ఈ టేబుల్‌ని చూస్తే మనకు ఒక విషయం ఏమర్థమవుతుంది? ఇంతకుముందు ఏదైతే 5 స్టార్ ఏసీ ఉందో అది ఇప్పుడు 2026లో 4 స్టార్ ఏసీ కింద డౌన్ అయిపోతుంది. అలానే ఇంతకుముందు 3 స్టార్ ఉన్న ఏసీలు ఏవైతే ఉన్నాయో అవి 2026 కొత్త మోడల్స్ మనకి మార్కెట్‌లోకి రిలీజ్ అయిన తర్వాత 2026 మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి 2 స్టార్ కింద డిక్రీజ్ అయిపోతాయి. డౌన్ అయిపోతాయి. ఓకే. సో సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మనకి లాస్ట్ ఇయర్ ఏవైతే మోడల్స్ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ ఓల్డ్ మోడల్స్ అవన్నీ కూడా మనకి 2026లో డౌన్ అయిపోతాయి. సో ఈ డౌన్ అవ్వకుండా మనం అలానే మెయింటైన్ చేయాలి అనంటే కంపెనీస్ అనేవి కొత్త టేబుల్‌కి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇవి ఆల్రెడీ మార్కెట్‌లోకి స్లోగా రిలీజ్ కూడా అవుతున్నాయి. కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంప్లీట్ చేసేసింది. ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని 2026 రిలేటెడ్‌గా అండ్ మనకి 2025లో కూడా ఈ ఫ్యూచర్స్ కొన్ని మనకి అప్లై అవుతాయి. వీటి గురించి మనం ఫ్యూచర్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్‌గా వచ్చేసి 4 వే స్వింగ్ అండి. 4 వే స్వింగ్ అంటే మనకి ఇండోర్ యూనిట్‌లో నుంచి బయటకొచ్చే గాలనేది అప్ అండ్ డౌన్‌తో పాటు లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రూమ్ అనేది అన్ని డైరెక్షన్స్‌లో గాలి త్వరగా వెళ్ళి మనకి రూమ్ త్వరగా కూలింగ్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి హైడ్రోఫోలిక్ ఫిలిక్ బ్లూ ఫిల్మ్ ప్రొటెక్షన్. సో ఈ బ్లూ ఫిల్మ్ ప్రొటెక్షన్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించిన విధంగా అవుట్‌డోర్‌లో గాని, ఇండోర్‌లో గాని ఈ కాపర్ కాయిల్స్ అండ్ ఇక్కడ మనకి బ్లూ ఫిన్స్ ఏవైతే ఉంటాయో మెటల్ ఫిన్స్ ఈ కాపర్ కాయిల్స్ ని మనం వదిలేసి బ్లూ ఫిన్స్ వరకు ఆ ఫిన్స్ వరకు మనము బ్లూ కలర్ పెయింట్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి రస్ట్ గానీ అండ్ మనం సర్వీస్ చేసుకునేటప్పుడు ఆ డస్ట్ క్లీన్ చేసుకునే దానికి గానీ మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. జనరల్‌గా ఎక్కడైతే వాటర్ ఇప్పుడు ఇండోర్ లో గానీ అవుట్‌డోర్ లో గానీ వాటర్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటది. ఇండోర్ లో అయితే ఇంకా పర్టికులర్ గా మనకి వేస్ట్ వాటర్ అనేది ఏసీ ఆన్ చేస్తున్నంత సేపు వస్తూనే ఉంటుంది. ఈ వాటర్ ఏం చేస్తుందంటే మెటల్ కి రస్ట్ వచ్చేలాగా చేస్తది. సో ఈ పెయింట్ ప్రొటెక్షన్ అనేది మనకు ఆ రస్టింగ్ రాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైనా వాటర్ సర్వీస్ చేసుకునేటప్పుడైనా లేదా నార్మల్ గా బ్రష్ తో మనం క్లీన్ చేసుకునేటప్పుడైనా డ్రై సర్వీస్ చేసేటప్పుడైనా కానీ మనకి ఆ డస్ట్ అనేది ఈ సర్ఫేస్ స్మూత్ గా ఉండడం వల్ల పెయింట్ వేసిన తర్వాత మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ ప్రోడక్ట్ కూడా మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు బెటర్ గా ఉండేలాగా మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ హెక్సా ఇన్వర్టర్ కంప్రెసర్, రోటరీ కంప్రెసర్. సో మనకి ఇంతకు ముందు ఏంటంటే మనకి ఓల్డ్ కంప్రెసర్స్ లో మనకి 3 మ్యాగ్నెట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మన హెక్సా ఇన్వర్టర్ అంటే ఏంటంటే ఈ కంప్రెసర్ లో 6 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ప్రతి మోటార్ లో కూడా మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయండి. సో ఈ మ్యాగ్నెట్స్ మనకి 6 ఉండడం వల్ల ఏంటంటే అది మనకి రొటేట్ అయ్యేటప్పుడు కంప్రెసర్ అనేది ఆన్ అయ్యి మనకి వర్కింగ్ లో ఉన్నప్పుడు సౌండ్ కానీ వైబ్రేషన్స్ కానీ అండ్ పవర్ కూడా మనకి ప్రీవియస్ ఓల్డ్ వర్షన్ తో కంపేర్ చేస్తే న్యూ వర్షన్ అనేది మనకి కొంచెం తక్కువ పవర్ అనేది తీసుకుంటుంది. సో ఇది కొంచెం బెటర్ గా మనకి వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి కన్వర్టబుల్ ఆప్షన్స్ అండి. సో 5-in-1 కన్వర్టబుల్ అండ్ 6-in-1 కన్వర్టబుల్. సో ఈ 5-in-1 కన్వర్టబుల్ ఆప్షన్ గురించి మనం సింపుల్ గా చెప్పుకోవాలి అంటే రూమ్ లో ఎంతమంది అయితే పర్సన్స్ ఉంటారో సో దానికి తగ్గట్టుగా మనం ఏసీ మనకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1.5 టన్ కస్టమర్ తీసుకున్నారు. ఒకవేళ రూమ్ లో ఇద్దరే పర్సన్స్ ఉన్నారనుకోండి దాన్ని 1 టన్ గా మార్చుకోవచ్చు. ఒకవేళ రూమ్ లో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి దాన్ని 1.5 టన్ గా మార్చుకోవచ్చు. ఒకవేళ లేదు వాళ్ళకి రూమ్ లో ఏదైనా చిన్న ఒక పార్టీ లాగా జరుగుతుంది. ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు. కొంచెం కూలింగ్ ఇంకా బెటర్ కూలింగ్ కావాలి అంటే దాన్ని 1 టన్ కెపాసిటీ కింద మార్చుకోవచ్చు. ఓకే. సో అంటే 1.65 టన్నేజ్ కింద ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ కన్వర్టబుల్ ఆప్షన్ అనేది మనకి టోటల్ 5 మోడ్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వచ్చేసి 100%, 80, 60, 40 అండ్ 110. సో ఇట్లా 5 మోడ్స్ అనేవి ఉంటాయి. ఇది మన బటన్ ప్రెస్ చేసి మనం మాన్యువల్ గా కస్టమర్ అనేది తనకు నచ్చిన టన్నేజ్ అనేది తను సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ 6-in-1 అనమాట. 6-in-1 కూడా మనకి సిమిలర్ గా ఇంతకు ముందులాగే వర్క్ చేస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే అడిషనల్ గా మనకి ఇంకొక ఎక్స్ట్రా మోడ్ అనేది ఉంటుంది. ఇదేంటంటే 115. సో ఇంతకు ముందు 110 వరకే ఉండేది కదా. ఇందులో 6th మోడ్ ఏంటంటే మనకి 115, 115 అనేది ఎక్స్ట్రా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చి నానో బ్లూ ప్రొటెక్ట్ టెక్నాలజీ. ఈ నానో బ్లూ ప్రొటెక్ట్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇండోర్ యూనిట్ లో కానీ అవుట్డోర్ యూనిట్ లో కానీ కాపర్ పైప్స్ మనకి ఇట్లా బెండ్ అయ్యి మళ్ళీ ఇలా బెండ్స్ ఉంటాయి కదా ఇలా సర్క్యులేట్ అయినప్పుడు. సో ఆ బెండ్స్ ఏవైతే ఉంటాయో జనరల్ గా మనకి ఏదైనా ఒక బెండ్ అయినప్పుడు అక్కడ కాస్త గ్యాస్ అనేది లీక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ గ్యాస్ లీకేజ్ అనేది కూడా మనం సాల్వ్ చేయడానికి అండ్ అక్కడ రస్టింగ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనము బ్లూ కలర్ ప్రొటెక్షన్ అనేది ఇస్తాము. దీనివల్ల సేమ్ ఇంతకు ముందు లాగే మనకి క్లీన్ చేసుకునేటప్పుడు కానీ అండ్ రస్టింగ్ అనేది ఫామ్ అవ్వకుండా అండ్ గ్యాస్ లీకేజెస్ అనేవి తగ్గడానికి ఇట్లా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ. సో సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ ఇదేంటంటే ఇది ఒక సెల్ఫ్ కస్టమర్ తనంతట తను క్లీన్ చేసుకునే వాటికి హెల్ప్ అయ్యే ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది ఎలా అంటే మనకి వాషింగ్ మిషన్ లో టప్ క్లీన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సేమ్ లైక్ దట్ ఇది కూడా మనకి ఏసీ లోపల వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా. ఈ సెల్ఫ్ క్లీన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న లోయర్స్ అనేవి బ్లేడ్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఇండోర్ యూనిట్ క్లోజ్ అయిపోయి లోపల ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్ లో రన్ అవుతుంది ఒక 10 minutes వరకు. సో ఈ 10 minutes వరకు రన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏసీ అప్పుడు వర్క్ అవ్వదండి, కూలింగ్ అనేది రాదు, ఓన్లీ జస్ట్ ఫ్యాన్ వరకే రన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న వాటర్ ఆ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా డ్రై అయిపోతాయి. సో డ్రై అయిపోయిన తర్వాత మనకి జనరల్ గా వాటర్ అనేది ఎక్కడైతే ఉండదో స్టాగ్నెంట్ గా కదలకుండా అక్కడ మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవి ఫామ్ అవ్వవు అనమాట. సో దీనివల్ల రూమ్ లో బ్యాడ్ స్మెల్ అనేది కూడా మనకి రాకుండా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి డిజిక్యూ హెప్టా సెన్సర్స్. సో హెప్టా అంటే ఏంటంటే మనకి రోమన్ లాంగ్వేజ్ లో 7 అని అర్థము. ఈ 7 ఏసీలో ఎక్కడ ఉంటాయి అంటే ఇండోర్ యూనిట్ లో 2 ఉంటాయి అండ్ అవుట్డోర్ యూనిట్ లో 5 ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇండోర్ యూనిట్ లో ఉన్న 2 సెన్సర్స్ ఏంటి, ఒకటి మనకి అంబియంట్ సెన్సర్ అంటే రూమ్ లో టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేసే సెన్సర్ ఒకటి, అండ్ ఫిన్స్ యాంటీ ఫ్రీజ్ సెన్సర్ అంటే ఈ ఫిన్స్ ఉంటాయి కదా ఇవి ఐస్ కింద కన్వర్ట్ అయిపోకుండా చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఏదైనా ఏసీలో ఏదైనా ప్రాబ్లం ఉండి సెన్సర్లు సరిగా వర్క్ అవ్వట్లేదు అని అంటే ఇండోర్ యూనిట్ అనేది కంప్లీట్ గా ఐస్ కింద మారిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో మనకి డీప్ ఫ్రీజర్ లో గడ్డ కట్టేస్తుంది కదా, సేమ్ ఆ విధంగా ఏసీలో కూడా గడ్డ కట్టేస్తుంది. ఈ సెన్సర్ అనేది ఉండి ఆ గడ్డ కట్టకుండా ఐస్ అవ్వకుండా మనకి మానిటర్ చేస్తూ ఉంటుంది. అలానే అవుట్డోర్ లో ఉండే సెన్సర్లు ఏంటంటే ఏడీసీ సెన్సర్స్. సో అంబియంట్ సెన్సర్ అంటే అవుట్ సైడ్ ఎంత టెంపరేచర్ ఉందో చెక్ చేసే సెన్సర్. నెక్స్ట్ డిశ్చార్జ్ సెన్సర్, ఎంత గ్యాస్ అనేది ఎంత డిశ్చార్జ్ అవుతుంది, ప్రాపర్ గా అవుతుందా ఎక్కువగా అయిపోతుందా చెక్ చేసే ఒక సెన్సర్. నెక్స్ట్ కండెన్సర్ సెన్సర్, కండెన్సర్ ని చెక్ చేసుకునే దానికి ఒక సెన్సర్. కంప్రెసర్ ఓవర్లోడ్ అవుతుందా ప్రాపర్ గా పనిచేస్తుందా చెక్ చేయడానికి ఒక సెన్సర్. అండ్ ఫైనల్ గా వచ్చేసి పీసీబీ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అంటే పీసీబీని ఓవర్లోడ్ అయిపోయి మనకి డ్యామేజ్ అవ్వకుండా చెక్ చేయడానికి ఒక సెన్సర్. ఈ టోటల్ గా ఉన్న 7 సెన్సర్స్ అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిజిక్యూ ఆక్టా సెన్సర్. ఆక్టా అంటే 8. సో ఇంతకు ముందు మనకి ఆల్రెడీ 7 సెన్సర్స్ గురించి మనం డిస్కస్ చేశాం కదా, ఇందులో కూడా ఆ 7 సెన్సర్స్ అలానే ఉంటాయి. ఇండోర్ లో 2 అండ్ అవుట్డోర్ లో 5. అడిషనల్ గా ఇంకొక సెన్సర్ వచ్చేసి రిమోట్ లో ఉంటుంది అనమాట, ఐఫీల్ సెన్సర్. సో ఈ ఐఫీల్ సెన్సర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ హోమ్ థియేటర్ సెటప్ గురించి నేను ఒక చిన్న ఫోటో పెట్టాను. జనరల్ గా ఇప్పుడు టీవీ దగ్గరే మనకి స్పీకర్స్ గాని ఉన్నాయి అని అంటే మనకి దగ్గరగా కూర్చున్న వాళ్ళకి సౌండ్ బాగా వినిపిస్తుంది, దూరంగా వెళ్ళినప్పుడు మనకి సౌండ్ అనేది సరిగా వినిపించదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, టీవీ నుంచి అడిషనల్ గా ఇంకొక స్పీకర్ కనెక్షన్ తీసుకొని లాస్ట్ లో కూడా రూమ్ చివరిలో కూడా మనం ఇంకొక స్పీకర్ కానీ పెట్టుకున్నాము అని అంటే అప్పుడు ఏమవుతుంది, దగ్గరగా ఉన్న వాళ్ళకే కాకుండా లాస్ట్ లో కూర్చున్న వాళ్ళకి కూడా మనకి సౌండ్ అనేది బాగా వినిపిస్తుంది కదా. సేమ్ అలానే మనకి ఏసీ యూజ్ చేసే రూమ్ లో కూడా ఏసీ లోపల మనకి సెన్సర్ అనేది ఉంటుంది, టెంపరేచర్ సెన్సర్. సో దగ్గర కూర్చున్న ఏసీ ఎప్పుడైతే మనకి కూలింగ్ ఎయిర్ ఇస్తూ ఉంటుందో ఆ దగ్గరగా ఉన్న గాలంతా చల్లగా అయిపోయిన తర్వాత సెన్సర్ లో కూలింగ్ అయిపోయిందని చెప్పి అనుకుని అది స్లో అనేది అయిపోతుంది అనమాట. కానీ ఒకవేళ రూమ్ అనేది కాస్త పెద్దగా ఉంది, పొడుగ్గా ఉంది అనుకోండి, అప్పుడు రూమ్ చివరిలో కూర్చున్న వాళ్ళకి కూలింగ్ అనేది అంత కూలింగ్ రాదు. మేబీ ఇక్కడ 25 degrees పెట్టినా ఎగ్జాంపుల్ గా పెట్టామనుకోండి, దగ్గరగా ఉండే గాలేమో 25 degrees ఉంటుంది. సో చివరిలో ఉండే గాలేమో మనకి మేబీ అది 28 degrees 29 degrees అలా ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ని మనం సాల్వ్ చేయడానికి ఏం చేసామంటే ఏదైతే ఏసీ లోపల సెన్సర్ ఉంది కదా టెంపరేచర్ చెక్ చేయడానికి, సేమ్ అలాంటి సెన్సరే మనం రిమోట్ లో కూడా ఇచ్చాం. సో ఈ జనరల్ గా రిమోట్ అనేది కస్టమర్లు వాళ్ళ పక్కనే పెట్టుకుంటారు. సో రిమోట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో కూడా 25 degrees వచ్చేంత వరకు, ఇండోర్ యూనిట్ లో ఉండే సెన్సర్ కూడా 25 degrees వచ్చేంత వరకు, రెండు కూడా మ్యాచ్ అయ్యే వరకు ఏసీ అనేది హై పెర్ఫార్మెన్స్ లో వర్క్ అయ్యి ముందు కూలింగ్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఎప్పుడైతే మళ్ళీ మనకి కూలింగ్ అనేది అచీవ్ అయిందో రెండు ఏరియాస్ లో, రూమ్ అంతా ఈవెన్ గా అచీవ్ అయిన తర్వాత అప్పుడు ఏసీ అనేది స్లో డౌన్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఐఫీల్ సెన్సర్ యొక్క బెనిఫిట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇంతకు ముందు 7 సెన్సర్స్ అండ్ 8 సెన్సర్స్ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ సెన్సర్స్ అన్నిటిని కూడా మనకి అసలు బేసిక్ గా మెయిన్ యూసేజ్ ఏంటంటే ఏసీ ప్రాపర్ గా ఫంక్షనాలిటీ
కోసంగా మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మెయిన్ గా వచ్చేసి ఏఐ ప్రోకి మనకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఏఐ ప్రో అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రో అని చెప్పి, సో జనరల్ గా కస్టమర్ తనంతట తను ప్రోగ్రామ్ అనేది సెట్ చేసుకోకుండా ఈ ఏఐ ప్రో అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అని అంటే, ఇక్కడ మనకి సెన్స్, అడ్జస్ట్ అండ్ అడాప్ట్ అంటే మనకి సెన్సర్ నుంచి వచ్చే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సెన్స్ చేసుకొని ఆటోమేటిక్ గా సెట్టింగ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని అండ్ ఆ ప్రోగ్రామ్ అనేది మనకి అప్లై చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ఇది. కస్టమర్ కి అవుట్ సైడ్ ఇన్సైడ్ ఉన్న టెంపరేచర్స్ అండ్ రూమ్ లో ఎంత మంది ఉన్నారు వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక టెంపరేచర్ అనేది ఏసీనే డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ టెంపరేచర్ కస్టమర్ కి నచ్చుతుంది అని చెప్పి. సో అది పెట్టి మనకి ఏసీ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏఐ ప్రో అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీనికే కొంచెం ఏఐ ప్రోకి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఏఐ ప్రో ప్లస్. సో ఇందులో మనకేంటి, సో ముందు దానిలాగే మనకి ఆ టెంపరేచర్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఉన్న టెంపరేచర్ వీటన్నిటిని చెక్ చేసుకొని అండ్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. మనం ముందు కూడా అదే డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ తేడా ఏంటంటే ప్రోగ్రామ్ అనేది రన్ అయిన తర్వాత కస్టమర్ అదే ప్రోగ్రామ్ పెట్టి రన్ చేస్తున్నారా, లేదా ఈ లోపల అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ ఏదైనా చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా, సో ఇవన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. మానిటర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ సెట్టింగ్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ముందుగా ఏఐ ప్రో అనేది మనకి 25 డిగ్రీస్ ఇచ్చింది అనుకుందాం టెంపరేచర్ ఆటోమేటిక్ కూలింగ్ లో. సో 25 డిగ్రీస్ ఇచ్చిన తర్వాత ఇంకా అది అలానే రన్ అవుతుంది. ఒకవేళ కస్టమర్ చేంజ్ చేశారా లేదా అదే ఉంచుకొని యూజ్ చేస్తున్నారా అనేది అది అంత ఎక్కువగా మానిటర్ చేయదు. ఓకే, రియల్ టైం మానిటరింగ్ అనేది ఉంటుంది. కానీ ఏఐ ప్రో ప్లస్ లో రియల్ టైం మానిటరింగ్ అనేది ఉంటుంది. అంటే కస్టమర్ ఇమీడియట్ గా చేంజ్ చేస్తున్నారు అని అంటే అది వెంటనే నోట్ చేసుకొని నెక్స్ట్ టైము ఓకే నేను లాస్ట్ టైం 25 డిగ్రీస్ ఇస్తే కస్టమర్ దాన్ని 24 కింద పెట్టుకున్నారు కాబట్టి ఈసారి నేను ఏంటంటే 24 ఇస్తాను అని చెప్పి నెక్స్ట్ టైం ఆ విధంగా ఆటోమేటిక్ కూలింగ్ అనేది ఇస్తుంది. ఈ ఏఐ ప్రో కానీ ఏఐ ప్రో ప్లస్ కానీ ఇందులో ఉండే బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇది కస్టమర్ యూసేజ్ ప్యాటర్న్ తో పాటు ఇది కూడా కస్టమర్ అర్థం చేసుకోవడం మొదలవుతుంది. ఎలా అయితే మన యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మన వీడియోస్ చూసేటప్పుడు ఏవైతే మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తామో మన నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అయ్యే వీడియోస్ మనకి చూపిస్తాయి కదా. సో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ వీడియోస్ చూపిస్తాయి. సేమ్ ఇందులో కూడా కస్టమర్ ఏ ప్రోగ్రామ్స్ అయితే రెగ్యులర్ గా వాడుతూ ఉంటాడు ఆ ప్రోగ్రామ్స్ ని ఇది సేవ్ చేసుకొని నెక్స్ట్ టైం అయ్యే ప్రోగ్రామ్స్ బెస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి డీఫ్రాస్ట్ క్లీన్ అండి. డీఫ్రాస్ట్ క్లీన్ కూడా మనకి ఇంతకుముందు సెల్ఫ్ క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే మనకి బ్లేడ్స్ అన్ని క్లోజ్ అయిపోయి లోపల ఉన్న ఫ్యాన్ ఒక 10 మినిట్స్ స్పీడ్ గా రొటేట్ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న వాటర్ అనేది ఆఫ్ కంప్లీట్ గా డ్రై అయిపోతుందని. ఇది దానికి కొంచెం అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఇదేంటంటే ఒక 30 నుంచి 35 మినిట్స్ మనకి ప్రోగ్రామ్ ఉంటది. సో ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఇండోర్ యూనిట్ ఏదైతే ఉందో ఈ లోపల ఉన్న ఫిన్స్ అన్ని కూడా ఫస్ట్ ఐస్ అయిపోతాయి, ఐస్ కింద మారిపోతాయి. ఐస్ కింద మారిపోయిన తర్వాత కాసేపు అయ్యాక ఏమవుతుందంటే అది మళ్ళీ వాటర్ కింద చేంజ్ అయిపోతుంది. అంటే ఐస్ ఫామ్ అవడం ఆగిపోతే ఆటోమేటిక్ అది వాటర్ కింద మారిపోయి వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తాయి అనమాట. వాటర్ బయటకు వచ్చేసాక ఏమవుతుంది, లోపల ఉన్న ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్ లో రన్ అవుతుంది. రన్ అయినప్పుడు లోపల ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఇంటర్నల్ గా ఉన్న మనకి ఆ ఫిన్స్ కానీ వాటి మధ్యలో ఉన్న డస్ట్ కానీ ఇదంతా కూడా బెటర్ గా మనకి క్లీనింగ్ అనేది అవుతుంది. ఇది ఒక చిన్న మినీ వాటర్ సర్వీస్ లాగా అని చెప్పుకోవచ్చు. ఇది కస్టమర్ ఏంటంటే తనంతట తను రెగ్యులర్ గా మనకి ప్రోడక్ట్ క్వాలిటీ అంటే పెర్ఫార్మెన్స్ అనేది మెయింటైన్ చేయడం కోసం తను యూజ్ చేసుకునే ప్రోగ్రామ్ ఇది. సో దీనివల్ల ఏం చేయొచ్చు అంటే మనకి సర్వీస్ ఇంటర్వెల్స్ అనేది మనం కొంచెం డిలే చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంత ముందు నేను 6 మంత్స్ కి ఒకసారి సర్వీస్ చేయించుకుంటున్నాను, ఇప్పుడు 7 మంత్స్ కి 8 మంత్స్ కి ఒకసారి సర్వీస్ చేయించుకున్న ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ గా వాడినప్పుడు లోపల మనకి పెర్ఫార్మెన్స్ కానీ మొత్తం హైజీన్ లెవెల్స్ కానీ ప్రాపర్ గా మెయింటైన్ అవుతాయి. వీటితో పాటు తన డస్ట్ ఫిల్టర్ కూడా రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటున్నాడంటే ఇంకా చాలా బెస్ట్ గా ఏసీ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే హై కూలింగ్ పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనకి ఏసీలో 3 డిఫరెంట్ టెంపరేచర్స్ అనేవి మన దగ్గర హైయెస్ట్ టెంపరేచర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి 52 డిగ్రీస్. ఇది 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీలు ఫిక్స్డ్ స్పీడ్ అండ్ విండో ఏసీస్ లో మనకి 52 డిగ్రీస్ అనేది హైయెస్ట్ అనమాట టెంపరేచర్. సో ఇక్కడ వరకు ఏంటంటే మనకి బెస్ట్ కూలింగ్ అనేది మనకి ఏసీస్ ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ 54 డిగ్రీస్ దేంట్లో అంటే ఆల్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీస్ అన్నిటిలో కూడా 54 డిగ్రీస్ అనేది మనకి మాక్సిమము. అండ్ నెక్స్ట్ సూపర్ ఎనర్జీ ఎఫిషియంట్ అని మనకి పవర్ సేవింగ్ రిలేటెడ్ గా ఒక మోడల్ ఉంది, దీన్ని నేను తర్వాత స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో కానీ. అండ్ నెక్స్ట్ వచ్చి హెవీ డ్యూటీ ఏసీస్, ఇవి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఏసీస్ అనమాట. ఈ 2 మోడల్స్ లో 56 డిగ్రీస్ వచ్చినా కానీ మనకి ఏసీ అనేది బెస్ట్ కూలింగ్ అనేది ఇస్తుంది. మరి 56 డిగ్రీస్ ఒకవేళ దాటితే కూలింగ్ ఇవ్వాలంటే ఇస్తుంది, కాకపోతే కంపెనీ ఏదైతే రికమెండ్ చేస్తుందో ఏదైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్తుందో అంత ఇవ్వదు, డౌన్ అవుతుంది అనమాట. ఏసీ రన్ అవుతూనే ఉంటుంది, కాకపోతే కూలింగ్ అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకి కొత్త రిమోట్ అండి. సో ఇది మన 2025 లో ఈ
మనకి ప్రీమియం రిమోట్ అనేది మనం లాంచ్ చేసాము. ఇది ఇన్ హ్యాండ్ ఫీల్ అంటే టచ్ ఫీల్ గానీ, చేతిలో రిమోట్ పట్టుకొని యూజ్ చేయడానికి గానీ, అండ్ ఇందులో ఉండే ఫీచర్స్ కానీ, ఇది మనకి ప్రీవియస్‌గా ఉన్న ఓల్డ్ వెర్షన్‌తో కంపేర్ చేస్తే ఇదంతా అప్‌గ్రేడెడ్ రిమోట్ అన్నమాట. ఇందులో డిస్‌ప్లే కూడా మనకి ఎలా కనిపిస్తుందని ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాము. ఇందులో ఆప్షన్స్ కూడా ఎక్కువుంటాయి. అండ్ మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మనకేంటంటే కస్టమర్‌కి ఒక ప్రీమియం ఏసీ నేను యూజ్ చేస్తున్నాను అన్న ఫీల్ అనేది మనకి ఉంటుంది. సో వీటితో పాటు ఇంకొన్ని చిన్న చిన్న ఫీచర్స్ కొన్ని ఉన్నాయండి. వాటి గురించి కూడా నేను క్విక్‌గా మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ కంట్రోల్. క్లైమేట్ కంట్రోల్ అంటే మనకి జనరల్‌గా సంవత్సరానికి ఎన్ని సీజన్స్ అయితే ఉంటాయో రెయినీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ ఇట్లా ఉంటాయి కదా! సో వీటికి తగ్గట్టుగా కంపెనీ కొన్ని ప్రీ బిల్ట్ అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఏసీలో ఇచ్చేసి ఉంటుంది. జస్ట్ ఆ సీజన్‌కి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్ పెట్టుకుంటే కంపెనీ ఏవైతే ప్రోగ్రామ్ ఫీడ్ చేసి ఉంటుందో ఆ సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతాయి. ఓకే. సో 365 డేస్ మనం ఏసీని యూజ్ చేయడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి టర్బో కూల్. సో టర్బో కూల్ ఏంటంటే ఇమ్మీడియేట్ కూలింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతది. ఎగ్జాంపుల్ నేను బయట నుంచి వచ్చాను. సో రూమ్ చాలా వేడిగా ఉంది. నాకు ఏసీ అనేది ఆన్ చేసి రెగ్యులర్‌గా వర్క్ అయితే ఒక 10 మినిట్స్ టైం పడుతుందనుకోండి. నేను టర్బో కూల్‌లో పెడితే ఏమవుతుందంటే ఒక 5 మినిట్స్‌కి, 3 మినిట్స్‌కి, 4 మినిట్స్‌కే మనకి కూలింగ్ అనేది అయిపోతుందన్నమాట. వెంటనే 100%లో వర్క్ చేస్తది. సో రూమ్‌లో తొందరగా కూలింగ్ తీసుకురావడానికి. నెక్స్ట్ వచ్చి హై కూలింగ్ పెర్ఫార్మెన్స్. సో ఈ హై కూలింగ్ పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. 52 డిగ్రీస్, 54 డిగ్రీస్ అండ్ 56 డిగ్రీస్ ఏదైతే చెప్పామో వాటి గురించి అన్నమాట ఇది. నెక్స్ట్ డ్రై మోడ్ ఏంటంటే, డ్రై మోడ్ కొన్నిసార్లు మనకి గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటది రూమ్‌లో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మంచు కాలం గానీ, లేదా వర్షాకాలం గానీ, మనం గాలి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. ఇన్ కేస్ ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు గానీ, చిన్న పిల్లలు గానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి నెమ్ము చేస్తదన్నమాట ఈ టైంలో సర్ది చేస్తది. సో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల వాటర్‌లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇప్పుడు ఈ డ్రై మోడ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ హ్యూమిడిటీ అనేది తగ్గిస్తదన్నమాట. సో దీనివల్ల రూమ్‌లో ఉన్న ఎయిర్ అనేది కాస్త లైట్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళకి బ్రీతింగ్‌కి అంత ఇబ్బందిగా ఉండదు. నెక్స్ట్ వచ్చి ప్రిసిషన్ కూలింగ్ టెక్నాలజీ. ఈ ఈ మోడ్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ కొంతమంది టెంపరేచర్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. కొంతమంది డస్ట్ అలర్జీ ఉన్నట్టు కొంతమందికి టెంపరేచర్ రిలేటెడ్‌గా కూడా చాలా సెన్సిటివిటీ అనేది ఉంటది. వీళ్ళేంటంటే 25 డిగ్రీస్ పెడితే ఏమో వేడిగా ఉంది అని అంటారు. 24 డిగ్రీస్ పెడితే ఏమో చల్లగా ఉంది అని అంటారు. అంటే వీళ్ళకి జస్ట్ 1 డిగ్రీ కూడా చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తది. సో ఇలాంటి వాళ్ళకేంటంటే ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుందన్నమాట. ఇందులో ఏంటంటే 0.5 డిగ్రీస్ అనేది మనము చేంజ్ చేసుకోవచ్చు. అంటే 24 నుంచి 25 కాకుండా 24 నుంచి మనం అప్ బటన్ నొక్కినప్పుడు 24.5 అవుతుంది. తర్వాత 25 అవుతుంది. మళ్ళీ 25.5 మళ్ళీ 26. ఈ విధంగా మనకి హాఫ్ డిగ్రీ అనేది మనం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలానే డౌన్ చేసుకున్నప్పుడు కూడా హాఫ్ డిగ్రీయే తగ్గుతదన్నమాట. సో ఈ విధంగా ఎవరికైతే ఈ టెంపరేచర్ సెన్సిటివిటీ ఉంటుందో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్. ఇదేంటంటే ఇన్వర్టర్ ఏసీస్ అనేవి మనకి స్టెబిలైజర్ లేకపోయినా వర్క్ అవుతాయి. ఇది కంపెనీ రికమెండ్ చేస్తుందండి. కానీ మీరున్న ఏరియాలో, కస్టమర్ ఉన్న ఏరియాలో ఒకవేళ మరీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇబ్బందిగా ఉంటుందంటే అది వాళ్ళు యూజ్ చేసుకుంటే బెటర్. కానీ ఏంటంటే ఒక లెవెల్ వరకు ఉన్న ఫ్లక్చుయేషన్స్ అనేవి ఏసీ అనేది హ్యాండిల్ చేసుకుంటదన్నమాట. నెక్స్ట్ ఆటో రీస్టార్ట్ ఫంక్షన్ ఏంటంటే, ఆటో రీస్టార్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమరు సెట్టింగ్స్ అనేవి లో ఫ్యాన్ స్పీడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి తను 20 డిగ్రీస్‌లో వాడుతున్నాడు. సడెన్‌గా కరెంట్ పోయింది. ఒకవేళ కరెంట్ అనేది వెంటనే గాని వచ్చేసిందనుకోండి 5 మినిట్స్‌కి, 10 మినిట్స్‌కి వెంటనే సేమ్ సెట్టింగ్‌లో ఆటోమేటిక్‌గా ఏసీ అనేది ఆన్ అవుతది. మళ్ళీ ఫస్ట్ నుంచి మనం మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం పడదన్నమాట. ఇందులో ఏంటంటే ఏసీలోనే ఒక చిన్న మెమరీ అనేది ఉంటుంది. అది ఆ సెట్టింగ్స్ అనేది సేవ్ చేసుకుంటుంది. దీన్ని ఆటో రీస్టార్ట్ ఫంక్షన్ అంటాము. నెక్స్ట్ వచ్చి సుపీరియర్ యాంటీ రస్ట్ కోటింగ్. సో మనకి ఏదైతే ఔట్‌డోర్‌లో మనకి ఆ కోటింగ్ ఉందో, సో ఇదంతా కూడా మన సుపీరియర్ బెస్ట్ క్వాలిటీ కోటింగ్ అనేది ఇవ్వడం వల్ల మనకి త్వరగా రస్టింగ్ అనేది ఫార్మ్ అవ్వదు. నెక్స్ట్ సెల్ఫ్ డయాగ్నోసిస్. సో సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది మనకి ఏసీ లోపల ఏదైనా ఒక మేజర్ ప్రాబ్లమ్ వచ్చే దానికన్నా ముందే మనకి ఈ టెస్ట్‌లు అనేవి కొన్ని కండక్ట్ చేసి అది ఐడెంటిఫై చేసి మనకు ముందుగానే ఎర్రర్ కోడ్ అనేది ఇస్తుంది. ఇది ఎలా అంటే మనకి యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకుంటాం కదా! మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనకి డయాగ్నోస్టిక్ సెంటర్‌కెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకుంటాం కదా! సో సేమ్ అలానే మేజర్ ప్రాబ్లమ్ రాకముందే మనకి అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి తెలిసినట్టు ఏసీలో కూడా సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది కస్టమర్ బటన్ ప్రెస్ చేసి తను చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదా ఏసీ ప్రాపర్‌గా వర్క్ చేస్తుందా అనేది చూసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే ఎర్రర్ కోడ్ వస్తుంది. ఆ ఎర్రర్ కోడ్ తీసుకొని మన సర్వీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళొచ్చి చెక్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ పీసీబీ మెటల్ ఎన్‌క్లోజర్. సో ఈ పీసీబీ మెటల్ ఎన్‌క్లోజర్ ఏంటంటే మనకి ఏసీ లోపల ఇండోర్‌లో గాని, ఔట్‌డోర్‌లో గాని పీసీబీ మదర్ బోర్డ్ ఉంటుంది. సో ఇది డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఔట్ సైడ్ టెంపరేచర్‌కి గాని, ఎన్విరాన్మెంట్‌కి గాని ఇదొక మన మెటల్ ఎన్‌క్లోజర్‌లో అంటే మెటల్ బాక్స్‌లో పెట్టడం వల్ల ఔట్ సైడ్‌కి దానికి కాంటాక్ట్ అనేది తగ్గిపోతది. సో దీనివల్ల అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయన్నమాట.
ఓకే. నెక్స్ట్ క్వైట్ పెర్ఫార్మెన్స్. సో క్వైట్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే మనకి బ్లూ స్టార్ లో ఉన్న కంప్రెసర్స్ అనేవి మన అక్వాస్టిక్ జాకెట్ లో మనము పెడతామండి. సో ఈ అక్వాస్టిక్ జాకెట్ అనేది ఒక సౌండ్ అబ్జర్వింగ్ మెటీరియల్ అన్నమాట. సౌండ్ గానీ, వైబ్రేషన్స్ గానీ వస్తే ఏం చేస్తుందంటే ఇది అబ్జర్వ్ చేసుకొని ఔట్ సైడ్ బయటకి తక్కువ సౌండ్ వచ్చేలాగా అది హెల్ప్ చేస్తుంది. సో మనకి ఇది అన్ని ఇన్వర్టర్ గాని, నాన్ ఇన్వర్టర్ గాని అన్ని ఏసీలో మనం ఇవ్వడం వల్ల ఏసీస్ అనేవి సైలెంట్ గా వర్క్ అవుతాయి. నెక్స్ట్ బిఎల్డిసి మోటార్. మనకి బ్రష్లెస్ డీసీ మోటార్ అని అంటాము. సో ఈ బిఎల్డిసి మోటార్స్ ఏంటంటే మనకి స్వింగ్ బ్లేడ్ గానీ, ఫ్యాన్ మోటార్స్ గానీ ఎక్కడైతే మోటార్స్ ఉంటాయో వీటన్నిటిలో కూడా మనము ఈ బిఎల్డిసి మోటార్ ఇవ్వడం వల్ల ఇవి మనకి వైబ్రేషన్స్, సౌండ్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ కూడా మనకి కరెంట్ కూడా తక్కువ తీసుకుంటుంది. అండ్ ఎక్కువ రోజులు మనకి వితౌట్ ప్రాబ్లమ్ ఆపరేట్ అవుతాయి. అంటే నార్మల్ మోటార్స్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ కంఫర్ట్ స్లీప్ అండి. కంఫర్ట్ స్లీప్ ఏంటంటే మనకి అవుట్ సైడ్ ఉన్న టెంపరేచర్ కి తగ్గట్టుగా ఇన్సైడ్ ఉన్న టెంపరేచర్ అనేది ఇది ఒక 1 డిగ్రీ లెక్కన మనకి చేంజ్ అవుతూ ఇట్లా వెళ్తుంది. సో ఇది కూడా ఒక చిన్న ఫ్యూచర్ ఇది. కానీ నైట్ కంఫర్టబుల్ స్లీప్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి డ్యూయల్ యూజర్ సెట్టింగ్స్ అన్నమాట. సో ఇది మనకి కొంతమంది మొబైల్లో వాట్సాప్ మనకి 2 యాప్స్ యూజ్ చేస్తారు. డ్యూయల్ యాప్స్ అని మనకి ఒక అప్లికేషన్ 2 సార్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే 2 యూజర్స్ అనేవి మనం ఒక మొబైల్లో ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. సేమ్ అలానే మనకి ఏసీలో కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక రకమైన సెట్టింగ్స్ అనేది ఇష్టము. మా ఇంట్లో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఇంకొక రకమైన సెట్టింగ్స్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో ఎవ్రీ టైం మనం చేంజ్ చేసుకోకుండా నేను నా సెట్టింగ్స్ అన్ని నేను యూజర్ ఏ అనే దాంట్లో నేను సేవ్ చేసుకుంటాను. తన సెట్టింగ్స్ అన్ని తను యూజర్ బి అనే దాంట్లో తను సేవ్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం రాగానే మీరు జస్ట్ యూజర్ ఏ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఆ సెట్టింగ్స్ అన్ని అప్లై అయిపోతాయి. సో ఇట్లా జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయడం వల్ల మనం ఆ సెట్టింగ్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బ్లూ స్టార్ లో యూజ్ చేసే మన కాపర్ అనేది 100% కాపర్ అండి. సో ఇవి ఇన్నర్ గ్రూడ్ కాపర్ ట్యూబ్స్ అనమాట. ఇవి ఇన్నర్ గ్రూడ్ అంటే ఏంటంటే ఆ కాపర్ పైప్స్ లోపల స్పీడ్ బ్రేకర్స్ లాగా ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ టైప్ లో అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే గ్యాస్ అనేది కాపర్ ట్యూబ్స్ ద్వారా వెళ్ళేటప్పుడు స్పీడ్ గా వెళ్ళిపోకుండా స్లోగా వెళ్తుంది. సో ఈ స్లోగా వెళ్ళడం వల్ల మనకి ఆ హీట్ ఎక్స్చేంజ్ కానీ లేదా కూలింగ్ అని ఇదంతా కూడా ప్రాపర్ గా అయ్యేదానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇక్కడతో మనకి ఈ ఫ్యూచర్స్ అన్ని మేజర్ పెద్ద ఫ్యూచర్స్ కానీ చిన్న ఫ్యూచర్స్ కానీ అన్ని కూడా నేను మీకు కవర్ చేశాను. సో ఒకవేళ మీకు ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు ఒకసారి వీడియో మళ్ళీ చూడండి. అండ్ మీకు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఒక పేపర్ లో నోట్ చేసుకొని మీరు రెగ్యులర్ గా కొంచెం దాన్ని చదువుతూ ఉండండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే మీ టీఎల్ తో మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఏసీస్ అంటే ఇప్పుడు రేంజ్ అనేది మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందని. ఫస్ట్ వచ్చేసి మన దాంట్లో రేంజ్ వచ్చేసి టోటల్ 5 కేటగిరీస్ అని ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చి ఫ్లాగ్షిప్ రేంజ్ అన్నమాట. ఇందులో వచ్చేసి సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ హైయెస్ట్ పవర్ సేవింగ్ అన్నమాట. ఈ మోడల్ అనేది ఏంటంటే పవర్ సేవింగ్ ని రిలేటెడ్ గా. నెక్స్ట్ వచ్చి హెవీ డ్యూటీ ఏసీ అన్నమాట. ఇది కంప్లీట్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా ఏసీ ఇది. హెవీ డ్యూటీ అంటే మనం రఫ్ అండ్ టఫ్ గా ఏసీ యూజ్ చేసుకోవచ్చు. కూలింగ్ లో గానీ, పెర్ఫార్మెన్స్ లో గానీ సో ఏదైనా గానీ మనకి ఇందులో ది బెస్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి యాంటీ వైరస్ అనమాట. ఎయిర్ ప్యూరిఫికేషన్ రిలేటెడ్ గా ఉన్న ఏసీ ఇది. అండ్ హాట్ అండ్ కూల్ ఏసీ. సో ఇది ఒకటే ఏసీ. ఇది హాట్ ఎయిర్ ఇస్తుంది, నెక్స్ట్ కూల్ ఎయిర్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇది జనరల్ గా మన సౌత్ ఇండియా సైడ్ ఇది సేల్ అనేది చాలా తక్కువ. పర్టికులర్ గా కొంతమంది తీసుకుంటారు. కానీ నార్త్ ఇండియా ఎక్కడైతే చల్లని ప్రదేశాలు ఉంటాయో అక్కడ హీట్ ఎయిర్ కోసము సపరేట్ గా హీటర్ తీసుకోకుండా ఇదే ఏసీని తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ స్మార్ట్ ఏసీ అండి. స్మార్ట్ ఏసీలో మనకి 2 టైప్స్ ఉంటాయి. సో వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ప్రీమియం ఏసీస్. సో ప్రీమియం ఏసీస్ అంటే మనకి ఆల్ రెగ్యులర్ ఏవైతే రెగ్యులర్ గా ఉండే 3 స్టార్ ఏసీస్ కానీ 5 స్టార్ ఏసీస్ కానీ ఇన్వర్టర్ ఏసీస్ అన్ని కూడా మనకి ప్రీమియం రేంజ్ లో వస్తాయి. నెక్స్ట్ ఇన్వర్టర్ ఏసీ ఫిక్స్డ్ స్పీడ్ ఏసీలు అండి. సో ఫిక్స్డ్ స్పీడ్ ఏసీలు మనకు ఓన్లీ 3 స్టార్ ఉంటాయి, 5 స్టార్ అని అవైలబుల్ ఉండవు. అండ్ విండో ఏసీస్ అండ్ కమర్షియల్ ఏసీస్. కమర్షియల్ ఏసీస్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కెసెట్ ఏసీలు ఉంటాయి, అంటే సీలింగ్ కి పెట్టుకునేవి. దానికి 4 సైడ్స్ అనేది గాలి వస్తుంది. నెక్స్ట్ టవర్ ఏసీస్. టవర్ ఏసీస్ ఏంటంటే వీటికి ఎటువంటి మనకి ఇండోర్ యూనిట్ అనేది ఫిట్ చేయాల్సిన అవసరం పడదు. కాకపోతే ఒక దగ్గర కార్నర్ లో పెట్టుకుంటాము. సో వాటి గురించి కూడా ఇమేజెస్ అనేవి తర్వాత చూపిస్తాను. ఫస్ట్ సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏసీస్. సో ఈ ఏసీస్ ఏంటంటే మనకి 3 స్టార్ తో కంపేర్ చేస్తే మనకి 45% అనేది బెటర్ కూలింగ్ ఇస్తుంది. అలానే 5 స్టార్ తో కంపేర్ చేస్తే ఇంకా 12% అనేది మనకి బెటర్ ఎనర్జీ సేవింగ్ అనేది ఇస్తుంది. సో 3 స్టార్ తో 45% మనకి ఇంకా ఎక్కువ ఎనర్జీ సేవ్ అవుతుంది. అదే 5 స్టార్ తో తీసుకుంటే 12% ఇంకా ఎక్కువ ఎనర్జీ అనేది మనకి సేవ్ అవుతుంది. ఎవరికైతే మేజర్ గా మనకి నాకు పవర్ బిల్ అనేది బాగా తక్కువ కావాలి అండ్ అలానే నాకు మిగతా ఫ్యూచర్స్ కూడా బెస్ట్ ఉండాలి అనుకునే వాళ్ళు ఈ మోడల్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళ పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ హెవీ డ్యూటీ ఏసీస్ అండి. హెవీ డ్యూటీ ఏసీస్
మనకి మేజర్ గా ఇది వచ్చేసి ఇండోర్ యూనిట్ అనేది మనకి నార్మల్ కెపాసిటీ సేమ్ కెపాసిటీ ఉన్న నార్మల్ ఏసీస్ తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా వస్తుంది. అండ్ ఇందులో మనకి టెంపరేచర్స్ కూడా హై కూలింగ్ పెర్ఫార్మెన్స్ కూడా 56 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఓకే. అండ్ అవుట్ సైడ్ 43 డిగ్రీస్ వచ్చినా కానీ 100% కూలింగ్ అనేది ఇస్తుంది. ఓకే. సో మనకి ఈవెన్ ఆన్ చేసిన తర్వాత కూడా చాలా వెంటనే మనకి కూలింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా ఏంటంటే రఫ్ అండ్ టఫ్ అండ్ హెవీ డ్యూటీ యూసేజ్ కి మనకి ఇది యూజ్ అయ్యే ఏసీస్ అన్నమాట. ఎవరైతే ప్యూర్ గా నాకు పెర్ఫార్మెన్స్ కావాలి, నాకు కూలింగ్ కావాలి, నాకు ఇమీడియట్ గా రూమ్ కూల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ ఏసీస్ అనేవి వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి యాంటీవైరస్ ఏసీస్ అండి. సో ఇదేంటంటే మనకి ఏసీలో రెగ్యులర్ గా ఏదైతే డస్ట్ ఫిల్టర్ ఉంటుందో దాని ప్లేస్ లో మనం హెపా ఫిల్టర్ యూజ్ చేస్తాము. ఈ హెపా ఫిల్టర్ అనేది మన ఎయిర్ ప్యూరిఫైర్ మోడల్ లో మనం యూజ్ చేసే ఇది అనమాట. ఇది ఈ ఫిల్టర్ అన్నమాట. సో ఇది ఇందులో హోల్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ వీటికి ఏంటంటే ఈ ఫిల్టర్ కి మనం ఒక కెమికల్ కోటింగ్ అనేది ఇచ్చాం. ఈ కెమికల్ కోటింగ్ ప్రాపర్టీస్ ఏంటంటే ఏదైతే గాలి ఆ ఫిల్టర్ ద్వారా వెళ్తుందో దాంట్లో ఉన్న వైరస్ అంతా కూడా ఆ కోటింగ్ కి తగిలినప్పుడు డియాక్టివేట్ అయిపోతుంది. ఓకే. సో డియాక్టివేట్ అయిపోతుంది. అది మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు మనం దాంతో పాటు క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్యూరిఫికేషన్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు. మీరు ఏసీ అనేది నార్మల్ ఫ్యాన్ మోడ్ లో రన్ చేసినా గానీ ఈ ప్యూరిఫికేషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఈ ఫిల్టర్ లైఫ్ వచ్చేసి మనకి 3 ఇయర్స్ ఉంటుందండి. దీన్ని మనం వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ గా బ్రష్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ తో క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే దీని లైఫ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఆ కెమికల్ అనేది కాస్త వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే నార్మల్ బ్రష్ తో క్లీన్ చేసుకునేటప్పుడు అయితే 3 ఇయర్స్ అనేది మీకు లైఫ్ అనేది వస్తుంది. అండ్ ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇది రెగ్యులర్ డస్ట్ ఫిల్టర్ లాగా వర్క్ అవుతుంది. అలానే కావాలంటే మనం వాడుకోవచ్చు. లేదు అని అంటే కొత్త ఫిల్టర్ మళ్ళీ మనం పర్చేస్ చేసుకొని పాత దాని ప్లేస్ లో మనం కొత్తది పెట్టుకొని మనము వాడుకోవచ్చు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హాట్ అండ్ కూల్ ఏసీ అండి. మనకి హాట్ అండ్ కూల్ ఏసీస్ లో 2 రకాలు మనకి ఏసీలు ఉంటాయి. ఒకటి వచ్చి -5 డిగ్రీస్ నుంచి 52 డిగ్రీస్ వరకు ఆపరేట్ అయ్యే ఏసీ అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి -15 డిగ్రీస్ నుంచి 52 డిగ్రీస్ వరకు ఆపరేట్ అయ్యే ఏసీ ఇంకోటి ఉంటుంది. సో ఇట్లా 2 టైప్స్ ఉంటాయి. కస్టమర్ ఏదైతే వాళ్ళకి యూసేజ్ అనేది ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ మోడల్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఏసీ అండి. స్మార్ట్ ఏసీ అంటే ఏంటంటే మనకి వైఫై ద్వారా ఇంట్లో మనకి రిమోట్ అవసరం లేకుండా మొబైల్ ద్వారా మనము ఏసీని ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు వాయిస్ ద్వారా కూడా మీరు ఏసీని ఆపరేట్ చేయాలి అని అనుకుంటే మీకు అమెజాన్ అలెక్సా ఆర్ గూగుల్ అసిస్టెంట్ అని మనకి స్మార్ట్ స్పీకర్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. అవి మీరు కొనుక్కొని మీరు సేమ్ వైఫైకి మీరు కనెక్ట్ చేసుకొని పెయిరింగ్ చేసుకొని మీరు వాయిస్ ద్వారా కూడా మీరు ఏసీని ఆఫ్ చేయడం కానీ ఆన్ చేయడం కానీ మీరు టెంపరేచర్ చేంజ్ చేసుకోవడం కానీ అండ్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో మేజర్ గా మనకి ఇక్కడ మొబైల్ లో యూజ్ చేసే అప్లికేషన్ గురించి చూస్తే ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి బ్లూ స్టార్ స్మార్ట్ ఏసీ యాప్ అన్నమాట. వీటి స్క్రీన్ షాట్ అనేది నేను లాస్ట్ లో చూపిస్తాను. ఈ అప్లికేషన్ లో ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 80 కన్నా ఎక్కువ మనకి ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మేజర్ గా మనం బెస్ట్ గా చెప్పుకోవాలనుకున్నవి ఏంటంటే మనకి ఇందులో పవర్ అనేది ఎంత ఖర్చు అవుతుంది కస్టమర్ వాడే దాన్ని బట్టి, సో ఎన్ని యూనిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, ఎంత పవర్ బిల్ వచ్చేదానికి అవకాశం ఉంది, డీటెయిల్స్ అన్ని కూడా మనం అందులో చూసుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఇంకా మనకి 12 అవర్స్ వరకు మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు ఏసీని ఎలా వాడుకోవాలి అని. లైక్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 12 అవర్స్ వరకు ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఎంత టెంపరేచర్ రన్ అవ్వాలి, నెక్స్ట్ వచ్చి ఫ్యాన్ అనేది లో ఉండాలా, మీడియం ఉండాలా, హై ఉండాలా, ఇవన్నీ కూడా ముందుగానే మనము మొబైల్లో అలారం పెట్టుకున్నట్టుగా మనకి అప్లికేషన్ లో మీరు ముందుగానే ఫీడ్ చేసి పెట్టేసేయచ్చు. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది అప్లై అవ్వడం అనేది జరుగుతూ ఉంటది అనమాట. ఓకే. సో మనం మళ్ళీ రిమోట్ పట్టుకొని లేదా మళ్ళీ మొబైల్ పట్టుకొని చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా అంటే నేను రూమ్ కి పలానా టైంకి వస్తాను, ఒక 2 అవర్స్ ఉంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే లోపల ఏసీ అనేది నాకు కూలింగ్ అయిపోయి ఉండాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు ముందుగానే మొబైల్లో అవన్నీ సేవ్ చేసి పెట్టేసుకుంటే మీరు ఏదైతే టైమింగ్స్ సెట్ చేశారో దానికి తగ్గట్టుగా ఏసీ అనేది మనకి ఆపరేట్ అవుతుంది అనమాట. ఇంకా ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మనకి ఒకటే మొబైల్ కి మనం 10 ఏసీస్ అనేది పేర్ చేసుకోవచ్చు. ఓకే. అలానే ఒక ఏసీని కూడా మనము 3-4 మొబైల్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం రూమ్ బయట ఎక్కడున్నా కానీ మనము ఏసీని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ అయి ఉండాలి. ఇక్కడ ఓన్లీ కండిషన్ ఏంటంటే మీకు ఏసీ కానీ అండ్ మనకి అలెక్సా ఆర్ గూగుల్ అసిస్టెంట్ స్పీకర్ కానీ అండ్ ఇవన్నీ కూడా మనకి ఒకటే వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. ఓకే. ఫస్ట్ టైం మనం పేర్ చేసుకునేటప్పుడు
ఒక ఏదైనా ఇప్పుడు మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొన్నాము, అది మొబైల్ కి పేర్ చేయడానికి ఒక మేబీ సమ్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఇలా టైం పడుతుంది కదా పేర్ చేసుకునే దానికి. తర్వాత నెక్స్ట్ టైం నుంచి 1-2 సెకండ్స్ లో మొబైల్ మనం బ్లూటూత్ ఆన్ చేయగానే వెంటనే కనెక్ట్ అయిపోతుంది. సేమ్ ఏసీ కూడా మనకి ఫస్ట్ టైం కొన్నప్పుడు ఏంటంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్ టైం పడుతుంది పేర్ చేసుకునే దానికి. తర్వాత వెంటనే కనెక్ట్ అయిపోతుంది, మనం ఇమీడియట్ గా మనం ఏసీని ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం ఎయిర్ కండిషనర్స్ రేంజ్ అండి. ఇందులో మనకి ఆల్ రెగ్యులర్ 3 స్టార్ అండ్ 5 స్టార్ ఏసీస్ అన్ని కూడా ఈ సెగ్మెంట్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఫిక్స్డ్ స్పీడ్ ఆర్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అన్నమాట. ఇందులో ఓన్లీ 3 స్టారే అవైలబుల్ ఉంటాయి. అండ్ విండోస్ ఏసీస్ అండి. ఈ విండో ఏసీస్ అనేవి మన దగ్గర చాలా తక్కువ. ఎవరైనా కస్టమర్స్ మేబీ ఒక 10,000 20,000 కస్టమర్లో ఒకరు కూడా నాకు తెలిసి విండో ఏసీస్ అనేవి తీసుకోరు, చాలా తక్కువ ఇవి. కానీ ఎవరికైనా కావాలి అంటే మనము డీలర్స్ దగ్గర అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సీసాక్ ఏసీస్ అండి, కమర్షియల్ ఏసీస్. సో ఇందులో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ కెసెట్ ఏసీస్ అంటారు, ఇక్కడ బాక్స్ షేప్ లో ఉన్నాయి కదా. సో ఈ సీలింగ్ కి మనం ప్లేస్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే టవర్ ఏసీస్, ఈ జనరల్ గా కళ్యాణ మండపాలు లేదంటే పెద్ద హాల్స్ ఇలాంటి చోట్ల ఏంటంటే ఇవి యూజ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ 2026 లైనప్ అన్నమాట. జస్ట్ బ్రీఫ్ గా మీకు మోడల్స్ గురించి చూపించడానికి అంతే. సో నేను ఇక్కడ ఎక్కడ కూడా మీకు నేను ఏ మోడల్ కూడా చూపిస్తూ మీకు ఫ్యూచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క మోడల్ అనేది మీకు డిస్ప్లేలో ఉంటుంది. కాకపోతే మేజర్ గా ఏంటంటే కవర్ అయ్యే నేను పాయింట్స్ అన్ని కూడా మీకు ఫ్యూచర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీరు ఏసీస్ ఏది తీసుకున్నా కానీ 80% మీకు అన్నిటిలో సిమిలర్ గానే ఉంటాయి ఫ్యూచర్స్, ఒక 10-20% డిఫరెంట్ గా ఉంటాయి. అవి మీకు ఎలాగో నేను ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అక్కడ మీరు వాటిని చూసుకోవచ్చు. నెక్స్ట్ వారంటీ అండ్ సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది నేను నార్మల్ స్ప్లిట్ ఏసీ గురించి చెప్పాలి అంటే మనకి స్టాండర్డ్ గా ఉండే వారంటీ ఏంటంటే 1 ఇయర్ వచ్చి కంప్లీట్ వారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 ఇయర్స్ మదర్ బోర్డ్ వారంటీ వస్తుంది, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. అండ్ 10 ఇయర్స్ వచ్చి కంప్రెసర్ వారంటీ వస్తుంది. సో ఇక్కడ కస్టమర్ కి ఒకవేళ ఈ అంటే ఈ వారంటీ అప్లై అవ్వాలి అని అంటే కంపల్సరీ వాళ్ళు బ్లూ స్టార్ సర్వీస్ వాళ్ళ దగ్గర వాళ్ళు సర్వీస్ అనేది చేయించుకోవాలి. బయట వాళ్ళతో చేయించుకొని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత బ్లూ స్టార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ స్పేర్ పార్ట్స్ చేంజ్ చేయించుకుందాం అని అంటే అట్లా వర్క్ అవ్వదు. సో ఆ కంప్లీట్ టెన్యూర్ అనేది వాళ్ళు బ్లూ స్టార్ వాళ్ళ దగ్గర చేయించుకుంటే వాళ్ళకి రేపు అనే రోజు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ బ్లూ స్టార్ సర్వీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి మనకి డీటెయిల్స్ అండి ఇవి. ఫస్ట్ వచ్చి కస్టమర్ కేర్ నెంబర్ అనమాట. ఇందులో 3 నెంబర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఆ 3 నెంబర్స్ లో ఏదైనా నెంబర్ కి కాల్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ అనేది రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళు రిక్వెస్ట్ అనేది రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా వాళ్ళు రిక్వెస్ట్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈమెయిల్ ఒకటి ఉంది. అండ్ ఫైనల్ గా బ్లూ స్టార్ యాప్ అనమాట. సో ఇది కస్టమర్ కేర్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది. ఇది మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ టైం మనకి కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి ఒక 1-2 మినిట్స్ టైం పడుతుంది. నెక్స్ట్ టైం నుంచి కస్టమర్ జస్ట్ 1-2 సెకండ్స్ లో వాళ్ళు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేయగానే వెంటనే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అక్కడ ఆల్రెడీ చూపించేస్తుంది. జనరల్ సర్వీసా లేదా గ్యాస్ లీకేజ్ ప్రాబ్లమా, పెర్ఫార్మెన్స్ రావట్లేదా, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ స్క్రీన్ పైన చూపించేస్తుంది. వాళ్ళు జస్ట్ ఇలా క్లిక్ చేయగానే టచ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా కాల్ అనేది లాగిన్ అయిపోతుంది అండ్ కంప్లైంట్ కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే. సో మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా కస్టమర్స్ కి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఎలా యూజ్ చేయాలనేది మీరు నేర్పించండి అండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మిమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, నాకు ప్రాబ్లమ్ ఏసీ పని చేయట్లేదు అని ఇలా చెప్పకుండా. నెక్స్ట్ వచ్చి డీలర్ కోసంగా సపరేట్ గా మనకు ఒక నెంబర్ అనేది ఉంది. సో ఆ నెంబర్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇదేంటంటే కస్టమర్స్ కాకుండా ఓన్లీ డీలర్స్ కాంటాక్ట్ చేసి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నప్పుడు సో ఇలాంటప్పుడు మీరు డీలర్ నెంబర్ కి కాల్ చేసి మీరు సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. మనకి సర్వీస్ వచ్చి ఓవరాల్ ఇండియాలో అరౌండ్ మనకి 4,000+ మనకి సర్వీస్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇండియా అక్రాస్ గా మనకి సర్వీస్ అనేది అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ నామెన్క్లేచర్ అంటే ఏసీ మోడల్ నేమ్ ఏదైతే ఉంటుందో వాటికి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది. వాటి గురించి నేను ఇప్పుడు మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకి 2025 ఏసీస్ గురించి చూద్దాం. ఇక్కడ IC518 TNUR అంటే IC518 TNUR అనేది ఒక ఏసీ నేమ్ అనమాట. ఇందులో ఐ అంటే ఏంటంటే ఇన్వర్టర్. ఇక్కడ సెకండ్ లెటర్ ఏదైతే కొన్నిట్లో సి అని ఉంటుంది, ఇక్కడ మీరు చూస్తే ఈ అని ఉంది కదా. ఓకే. అలానే ఇక్కడ చూస్తే మీరు డి అని ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఇంజనీరింగ్ చేంజ్ అనమాట. అంటే ఏ ఫ్యాక్టరీలో తయారవుతుందని కంపెనీకి జస్ట్ ఐడెంటిఫై చేయడం కోసం ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఒక్కొక్క కోడ్ అనేది వాళ్ళు పెట్టుకున్నారు, సిడిఈ అని. సో దాన్ని బట్టి ఆ వర్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 5 అంటే ఇక్కడ థర్డ్ లెటర్ 5
5 అంటే 5 స్టార్ ఏసీ అనమాట. 18 అని ఉంది తర్వాత. 18 అంటే 18,000 BTU, దీన్నే మనం 1.5 టన్ అని అంటాము. ఒకవేళ 12 గాని ఉందనుకోండి, 12,000 BTU అంటే మనకి 1 టన్. అలానే 24 అని ఉంది ఇక్కడ. 24,000 BTU అంటే 2 టన్ అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి తర్వాత టీ అంటే టీ సిరీస్. టీ సిరీస్ గాని ఫేషియా డిజైన్ అంటాం దీన్నే. టీ సిరీస్ చూడడానికి ఒకలాగా ఉంటుంది. క్యూ సిరీస్ ఒకలాగా ఉంటుంది. పి సిరీస్ ఒకలాగా ఉంటుంది. అలానే డి అంటే ఒకలాగా ఉంటుంది. ఇట్లా మనకి ఆ లెటర్స్ చేంజ్ అయిపోతే ఆ మోడల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎన్ అని ఉంది కదా, ఎన్ అంటే ఏంటంటే మనకి టేబుల్ అన్నమాట, స్టార్ టేబుల్. సో ఇది మనం 2022 టేబుల్ ఫాలో అవుతున్నాం అని చెప్పడం కోసం ఎన్ అనే లెటర్ యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు 2026 ఉంది కదా, సో దాంట్లో టేబుల్ అనేది చేంజ్ అయింది. దాని గురించి నేను తర్వాత స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యూ అంటే కాపర్ అన్నమాట. బ్లూ స్టార్ లో ఉన్న అన్ని ఏసీలు కూడా 100% కాపర్ తో తయారై ఉన్నాయి. సో దాన్ని మనం రిప్రజెంట్ చేయడం కోసం యూ అనే లెటర్ మెన్షన్ చేసాం. అండ్ ఆర్ అంటే ఏంటంటే న్యూ రిమోట్. ఇందాక మీకు నేను చూపించాను కదా, రౌండ్ గా డిస్ప్లే వచ్చే రిమోట్, వైట్ కలర్ రిమోట్. అది ఏ మోడల్స్ కి వస్తుంది, ఏ మోడల్స్ కి రాదు అని తెలియడం కోసం, అంటే అటు సేల్ చేసే వాళ్ళకి అండ్ కస్టమర్స్ కి వాళ్ళకి తెలియడం కోసం మనం మోడల్ నేమ్ లోనే ఆర్ అనే లెటర్ మెన్షన్ చేసాం. ఎక్కడైతే ఆర్ అని వస్తుందో వాటికి కొత్త రిమోట్ వస్తుంది అనమాట. ఎక్కడైతే ఆర్ అని రాదో దానికి నార్మల్ రిమోట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ IE318 TNU అనేది, అంటే దీనికి నార్మల్ రిమోట్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్నిటికి ఏంటంటే మీకు చివర్లో ఇక్కడ మీరు గమనిస్తే ఆర్ తర్వాత ఎస్ అని ఉంది. ఓకే, సో ఎస్ అంటే ఏంటంటే మనకి స్మార్ట్ ఏసీ అని అర్థం. అంటే ఇది డైరెక్ట్ గా బాక్స్ నుంచి ఓపెన్ చేసిన వెంటనే మనము వైఫై కి కనెక్ట్ చేసుకొని మనం ఏసీని మొబైల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు అని అర్థం. కొన్ని ఇన్వర్టర్ ఏసీస్ ఏంటంటే మనకి అవి డైరెక్ట్ గా బాక్స్ నుంచి స్మార్ట్ ఏసీస్ కాదు, ఫ్యాక్టరీ నుంచి స్మార్ట్ ఏసీస్ కాదు. కానీ మీరు దానికి ఒక డాంగిల్ కనెక్ట్ చేసుకొని, వైఫై డాంగిల్ కనెక్ట్ చేసుకొని మీరు దాన్ని స్మార్ట్ ఏసీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఈ మోడల్స్ అనేవి కూడా కొన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇలానే ఇక్కడ హెచ్పి అని కానీ ఉందనుకోండి, హెవీ డ్యూటీ ఏసీస్ అనమాట. ఒకవేళ ఏవి అని ఉంటే యాంటీవైరస్, అండ్ హెచ్సి అంటే హాట్ అండ్ కూల్ ఏసీస్. ఓకే, సో ఈ విధంగా మనకి మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనము 2026 మనం రేంజ్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి IA518 TXU. సో ఈ IA518 TXU అనేది ఇంత ముందులాగే I అంటే ఇన్వర్టర్, ఏ అనేది ఇంజనీరింగ్ కోడ్ అండి. ఇప్పుడు మళ్ళీ మనకి టేబుల్ చేంజ్ అయింది కాబట్టి కోడ్స్ అని మళ్ళీ మనం చేంజ్ చేస్తాము. ఏ అంటే ఇంజనీరింగ్ కోడ్ అనమాట. 5 అంటే 5 స్టార్, 18 అంటే 18,000 BTU, 1.5 టన్. అండ్ ఇక్కడ టీ అంటే టీ సిరీస్, అంటే టీ సిరీస్ డిజైన్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ అంటే టేబుల్ చేంజ్ అయింది కదా, 2026 టేబుల్. ఇంతకుముందు మనకి ఏమని ఉండేది, ఎన్ అని ఉండేది. ఇప్పుడు ఎక్స్ అయింది. అది ఎక్స్ అంటే 2026 టేబుల్ అనమాట. అన్నిట్లో ఎక్స్ అనేది కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ యూ అనేది కూడా అన్నిట్లో కామన్, ఎందుకంటే కాపర్ అనేది మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం. అందుకే యూ అనేది ముందు కూడా మనకి యూజ్ చేస్తున్నాము, ఇప్పుడు కూడా మనం దాన్ని యూజ్ చేస్తున్నాము. అండ్ రిమైనింగ్ మనకి ఎస్ అంటే స్మార్ట్, హెచ్డి అంటే హెవీ డ్యూటీ, మనకి ఏవి అంటే యాంటీవైరస్, హెచ్సి అంటే హాట్ అండ్ కూల్. ఇవి మటుకు నార్మల్ అనమాట నామన్క్లేచర్ లో. ఓకే, సో ఇది మనకి 2025 అండ్ 2026 నామన్క్లేచర్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రమోటర్ కాబట్టి మీకు కొన్ని బేసిక్స్ అనేవి కొన్ని ఐడియా ఉండాలి. అంటే షాప్ లో అసలు మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది మీకు ఐడియా ఉండాలి. సో ముందుగా ఏంటంటే బ్రాండింగ్ గైడ్ లైన్స్ అనమాట. మీరు వర్క్ చేసే షాప్ లో బ్రాండింగ్ అనేది చేస్తుంటాం కదా, ఒకవేళ అది ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏదైనా పాత డిజైన్లు ఏమన్నా ఉన్నా, అవి వర్కింగ్ కండిషన్ లో లేకపోయినా, లేదా ఏదైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల అందులో ఉన్న లైట్స్ పనిచేయకపోయినా, లేదా మీ షాప్ లో ఎవరైనా మీ స్టోర్ మేనేజర్ కానీ లేదా ఎవరైనా మిమ్మల్ని బ్రాండింగ్ మనకి రిక్వైర్మెంట్ ఉంది, ఒకసారి మీ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయండి అన్నప్పుడు, మీరు ఇలాంటి కేసెస్ లో మీరు వెంటనే ఈ ఫొటోస్ తీసుకొని మీరు మీ టీఎల్ కి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు మాకు కాంటాక్ట్ అవుతారు. మేము ఆ ప్రాబ్లం కానీ లేదా కొత్త రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మేము వెంటనే సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చి గ్రూమింగ్ అండ్ స్టార్ క్యాటలాగ్ అండి. సో గ్రూమింగ్ అంటే మీరు అసలు ఎలా ఉంటున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. సో జనరల్ గా ఎవరైనా కానీ కస్టమర్స్ ప్రొఫెషనల్ గా కనిపిస్తున్న వాళ్ళతోనే మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే మనం ప్రొఫెషనల్ గా కనిపించడం చాలా ఇంపార్టెంట్. మనం వేసుకునే డ్రెస్ కానీ, బెల్ట్, షూస్, మన హెయిర్ స్టైల్, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉండాలి. అండ్ ఒకవేళ మీరు లేడీస్ అయితే మీరు పంజాబీ డ్రెస్ అలా వేసుకోండి. అండ్ ఈ మనకి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒకవేళ మీరు మనకి షాప్ లో ఏదైనా యూనిఫామ్ ఏదైనా ఉంది అంటే అది మీరు ఆ యూనిఫామ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టార్ క్యాటలాగ్ అనమాట. సో ఈ స్టార్ క్యాటలాగ్ అనేది బ్లూ స్టార్ కి సంబంధించిన డిజిటల్ క్యాటలాగ్ ఇది. సో ఈ క్యాటలాగ్ ద్వారా మీరు ఎనీ టైం ఎప్పుడైనా కానీ మీరు బ్లూ స్టార్ లో ఉన్న ఏ మోడల్ అయినా మీరు మొబైల్లో ఆ మోడల్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు.
ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా కస్టమర్ నాకు ఈ మోడల్ ఒకటే నాకు ఒకసారి వాట్సాప్లో షేర్ చేయండి అంటే ఆ మోడల్ని మీరు ఎంటర్ చేసి ఆ మోడల్ని డైరెక్ట్గా కస్టమర్కి వాట్సాప్లో షేర్ చేయొచ్చు అనమాట. క్యాటలాగ్ ఓన్లీ అదొక మోడలే సేవ్ అవుతుంది, కంప్లీట్ క్యాటలాగ్ కాకుండా. ఓకే, అలానే ఒక మోడల్ని ఇంకో మోడల్తో మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ అందులో ఉంటాయి. అదే క్యాటలాగ్ అనుకోండి, మనకి కంపెనీ ఒకసారి ఇచ్చేస్తుంది, ఇంకా అదే మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఇదేంటంటే మనకి ఎనీ టైం ఎప్పుడైనా మనకి చేతిలో అవైలబుల్గా ఉంటుంది. మీరు కస్టమర్ కావాలంటే వాళ్ళని కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పొచ్చు, అంటే కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళు బెస్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే దానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇందులో ఎయిర్ కూలర్స్, ఏసీలు, చెస్ట్ ఫ్రీజర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ ప్యూరిఫైర్స్ అన్ని మోడల్స్ బ్లూ స్టార్ లో సేల్ చేసే అన్ని మోడల్స్ కూడా ఇందులో అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ దీంతో పాటు మనకి టాప్ 10 సెల్లింగ్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కంపల్సరీ క్యారీ చేయాలి. బ్లూ స్టార్ లో మనకి ఏసీస్ సంబంధించిన టాప్ 10 ఫ్యూచర్స్ అన్నమాట. ఎనీ టైం ఎవరు వచ్చి మిమ్మల్ని అడిగినా మీరు ఆ ఫ్యూచర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఆల్రెడీ నేను వాటి గురించి ఫ్యూచర్స్ గురించి మీకు చాలా లెంతీ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. మీరు అన్ని ఫ్యూచర్స్ అందులో కవర్ చేశాను. సో ఆ ఫ్యూచర్స్ అనేవి మీరు కొన్ని 10 ఫ్యూచర్స్ అనేవి మీరు నోట్ చేసుకొని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ స్టార్ క్యాటలాగ్ ప్లే స్టోర్ లో మనకి ఏ విధంగా కనిపిస్తుందని మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. మీరు ఎస్టీఆర్ స్టార్ క్యాటలాగ్ అని మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని. నెక్స్ట్ బ్లూ స్టార్ స్మార్ట్ ఏసీ యాప్ అండి. సో ఇది మనకి వైఫై ద్వారా ఏసీని కంట్రోల్ చేయడానికి అప్లికేషన్ ఉంటుందని చెప్పాను కదా. ఆ అప్లికేషన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి కస్టమర్ కేర్ యాప్ అండి, సర్వీస్ రిలేటెడ్ గా ఉన్న యాప్ అన్నమాట. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏదైనా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్, అది ఇన్స్టాలేషన్ కానీ లేదా ఏదైనా కంప్లైంట్స్ కానీ ఏది ఉన్నా కానీ ఈ యాప్ ద్వారా కస్టమర్ రిజిస్టర్ చేసుకొని కంప్లైంట్ అనేది పెట్టొచ్చు. ఓకే, సో ఇంతటితో మన ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఈ వీడియో ఒక 1 అవర్ దాకా అయినట్లుంది. సో దీంట్లో డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వినిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు టీఎల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు, అతను మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, యా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.